దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దైవగ్రంథంలో నుంచి కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. ఈరోజు మనం ప్రపంచంలో జ్ఞాని అని కొనియాడబడుతున్నటువంటి ఒక జీవి గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలో మానవుడి తర్వాత స్థానాన్ని పొందుకున్నటువంటి జీవి. శాస్త్రవేత్తలు నిర్ధారించింది అది, దేవుడు కూడా అదే నిర్ధారించారు. ఈ ప్రకృతిలో మనుషులు తర్వాత జీవకోటి, మనుషుల తర్వాత ఏదైనా గొప్ప తెలివైన జీవి ఉందంటే ఆ జీవి గురించి దేవుడు రాయించారు. 2 సందర్భాలను రాయించారు. దాని గురించి కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుకుందాము. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవికాలం మంది ఆహారము సిద్ధపరచుకును, కోతకాలం మంది ధాన్యము కూర్చుకును. ఈరోజు ఈ వచనాన్ని బట్టి మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే మనిషిని మేల్కొలుపుతున్న అల్పజీవులు. కొన్ని విషయాలు ఇక్కడ సొలొమోను గారు ఎందుకు రాశారు అన్నది ఆలోచన చేసిన తర్వాత వాటి గురించి ఏమి నేర్చుకోవాలన్నది ఆలోచించేద్దాం. సామెతలు 6:6లో ఆయన అంటాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. ఈ వచ్చిన భూమిపై ఉన్నటువంటి అతి చిన్న జీవుల్లో ఒకటైనటువంటి చీమ. దీని నుండి అజ్ఞానం చేత నడిపించబడుతున్నటువంటిది, అజ్ఞానంతో నడిపించబడుతూ నిద్రపోతున్నటువంటి మనిషిని మేల్కొల్పడానికి సొలొమోను గారు పిలుపునిస్తున్నాడు. ఎవరైతే అంధకారంలో బ్రతుకుతున్నారో, ఎవరైతే సోమరితనంతో బ్రతుకుతున్నారో, వారి జీవితానికి ఒక గమ్యమంటూ లేకుండా బ్రతుకుతున్నారో వారిని ఉద్దేశించి ఒక పిలుపునిస్తున్నాడు. ఎవరి దగ్గరికి రమ్మని నేర్చుకోమంటున్నాడు? చీమల దగ్గరికి. చీమలు పెద్ద జీవులా అంటే అల్పజీవులు. అతి చిన్న జీవుల్లో ఒకటి చీమ. చీమని చూపిస్తూ గతంలో మనం నేర్చుకున్నాం. బొక్కవాని తైలంలో చచ్చినేగలు. సొలొమోను గారు అంతా కూడా వీటి మీద అధ్యయనం చేశాడు. ఈ అధ్యయనం వెనుకున్నటువంటి ఆయన ఉద్దేశాలు ఏంటంటే మనిషికి దేవుడు ఏదో నేర్పించడానికినే వీటిని కలగజేశాడనేది సొలొమోను గారు ఆలోచన. ఆయన మాట్లాడుతూ చీమను చూపిస్తూ అంటున్నాడు, చిన్నవి, అవి అల్పమైనవి, కంటికి కనిపిస్తే పర్టికులర్గా చూస్తేనే కానీ కనబడనటువంటి అంత చిన్న జీవులు. వాటిని ఉద్దేశించి ఆయన ఏమంటున్నాడని అంటే కష్టపడి పని చేయటం మరియు దూరదృష్టిని గురించి మనకి విలువైనటువంటి పాఠాలు నేర్పించగలవు అని సొలొమోను గారు మాట్లాడుతారు. దూరదృష్టి కలిగి బ్రతకడానికి ఒక చిన్న జీవి చూడండి, సోమరి చీమల యొద్దకు వచ్చి వాటి నడతలు కనిపెట్టు. ఇప్పుడు ఒక మనిషిని అతనికంటే గొప్పవాడిని చూపించి జ్ఞానం నేర్పించాలి. కానీ సొలొమోను గారు మనిషిని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఎప్పుడు మన కళ్ళ ముందే కనపడే చీమలు, వాటిని ఎంత లోకుగా చూస్తాం మనం. ఇలాగా మన అతి సులువుగా చంపగలిగే జీవి ఏంటంటే చీమే. దోమ కంటే స్పీడ్గా చంపగలం చీమని. ఇలా నలిపేస్తాం. దోమ దొరుకుతుందా? మనకి దొరకదు. అలాంటి అల్పజీవి, దాన్ని చాలా తక్కువగా లెక్కేస్తాం. అలాంటి జీవి దగ్గరికి తీసుకెళ్ళి మనకి బుద్ధి చెప్పడానికి, మన నిద్రపోతున్నటువంటి జీవితాన్ని మేలుకొల్పడానికి ఒక పిలుపునిస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈ వచనం రాసేటప్పటికి సొలొమోను గారు మనుషుల్ని అతి చిన్న జీవి, అల్పజీవి, ఒక కీటకం దగ్గరికి తీసుకెళ్ళి వాటిని నడతలు కనిపెట్టి నేర్చుకోండి అని మాట్లాడుతున్నప్పటికీ జరుగుతున్నటువంటి చరిత్ర ఏంటి, ఆ కాలంలో ఏ చరిత్రను ఆధారం చేసుకుని ఈ వచనం చెప్పాడు. సందర్భాన్ని బట్టి కదా మనం మాట్లాడేది. సందర్భాన్ని బట్టి మనం అప్పటికి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులను ఆధారం చేసుకుని కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటాం. అలాగే సొలొమోను గారు కూడా అప్పటికి ఏం జరుగుతుంది అని అంటే వ్యవసాయ జీవితంలో ముఖ్యమైనటువంటి భాగంగా ప్రాచీన ఇశ్రాయేలీలు చాలా గొప్పగా భావించేవారంట. అంటే వ్యవసాయానికి సంబంధించి కొన్ని పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు వారిని పురుకొల్పడానికి గాను వాళ్ళు ఈ చీమలను చూసి ఆచరణాత్మకంగా చాలా సులభంగా అర్థమవడానికి చీమల దగ్గరికి నడిపిస్తున్నాడు.
వ్యవసాయం చేసే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆ వ్యవసాయాన్ని చేస్తున్నప్పుడు వారికి ఆచరణాత్మకంగా దాంట్లోంచి మంచి ఫలాలు అనుభవించడానికి సొలొమోన్ గారు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? సీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అక్కడ చారిత్రకంగా జరుగుతున్న సందర్భాలు ఏంటి? వ్యవసాయం మీద వాళ్ళు ఆధారపడ్డారు. ఇంకొకటి ఏంటంటే, ప్రజలు ఎక్కువగా వ్యవసాయం చేసేటప్పుడు ఋతువుల మీద ఆధారపడతారు. ఋతువుల మీద ఆధారపడతారు. ఋతువుల మీద ఆధారపడి ఉండే ఆ మనుషులకి ఆయన మాట్లాడుతూ, పంట సమయంలో సిద్ధం కాకపోతే శీతాకాలంలో మీరు సరైనటువంటి పరిస్థితులు రావు, చాలా ఇబ్బంది పడతారు అని చెప్పడానికి చీమని తీసుకొచ్చి వేసవకాలంలో ధాన్యాన్ని సమకూర్చుకుని వర్షాకాలం ఎలా బ్రతుకుతున్నాయి ఒకసారి వాటిని చూసి జ్ఞానం తెచ్చుకోండి, వాటిని నడతలు కనిపెట్టండి అని అక్కడ వ్యవసాయానికి ముడిపడినటువంటి ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి మీరు కూడా అలా సిద్ధపడితే బాగుండు అన్నట్టుగా తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ జంతువులు కానీ కీటకాలు కానీ వీటన్నిటిని ఎందుకు చూపిస్తున్నాడు? ఒకసారి ఆలోచిస్తే జంతువులను, ముఖ్యంగా చీమల వంటి కీటకాలని గమనించడం అనేటువంటి ఆలోచన ప్రజలకు శక్తివంతమైనటువంటి రూపంగా ఉంటుందంట. ఆ జంతువుని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఒక మనిషి బాగా చదువుతున్నటువంటి మనిషి ఉన్నాడు అనుకోండి, బాగా చదువుతున్న మనిషిని చూపించి చదువు తక్కువగా చదువుతున్న వ్యక్తిని వాడిని చూసి జ్ఞానం తెచ్చుకున్నాడు అనుకోండి, ఈ వ్యక్తికి ఈగో ఫీల్ అవుతాడు. అంటే వాడికంటే తక్కువ అన్న నేను అన్నట్టు. ఒక మనిషి మరొక మనిషిని చూపించి వాడిని చూసి నేర్చుకోమని అంటే వాడు కొద్దిగా నాకంటే కొద్దిగా జ్ఞానవంతుడు కాబట్టి వాడు చదవగలుగుతున్నాడు. వాడికి వాళ్ళ అమ్మ నాన్న మీకంటే ఎక్కువ సహకారులు ఉంటున్నారు కాబట్టి నాకంటే ఎక్కువ బాగా చదువుతున్నాడని ఇలా రీజన్ చూపించి తప్పించుకుంటాడు మనిషి దగ్గర ఉన్నటువంటి గుణమే అది. ఇప్పుడు వాళ్ళు చూడు, ఆవిడ చూడు ఎంత చక్కగా కాపురం చేసుకుంటుందో అని భార్యని అన్నాడు అనుకోండి, మరి అలా ఆయన అంత చక్కగా చూసుకున్నాడు కాబట్టి అంత బాగా చూసుకుంటుందని మళ్ళీ తిరిగి సెటర్ వేస్తారు. అంటే మనిషి నుంచి మనిషిని చూపించడం అనేది ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాగానే కష్టమైపోయేది. అందుగురించి సొలొమోన్ గారు ఆ జంతువులను చూపించి కీటకాలను చూపించి జ్ఞానం తెచ్చుకోమని జీవిత పాఠాలు నేర్పించడానికి అవే చూపించేవాడు ఆయన. ఒకసారి చూడండి, 27 అధ్యాయం 23 ఏం చెప్పాడు? 27 అధ్యాయం 23 నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందల యందు మనసుంచుము. నీ పశువుల స్థితి ఏమంటున్నాడు? జాగ్రత్తగా తెలుసుకోము, నీ మందల యందు మనసుంచుము. వేటి మీద మనసు పెట్టమంటున్నాడండి? వేటిని జాగ్రత్తగా పరిశీలన చేసుకోమంటున్నాడు, తెలుసుకోమంటున్నాడు? పశువులు, మందలు. ఇక్కడేమన్నాడు? సోమరి సీమల దగ్గరికి వెళ్ళు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం కూడా చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును. ప్రవక్తలు చూడండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పశువుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. జంతువులు ముఖ్యంగా, అలాగే అల్పజీవులైనటువంటి కీటకాలైనటువంటి చీమల్ని బేస్ చేసుకుని వాళ్ళు ఒక రూపకంగా, అంటే ఎక్కువగా మాదిరిగా తీసుకోవడానికి, ఆచరించడానికి వాటిని తీసుకొస్తున్నట్టు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు కూడా కొత్త నిబంధన కాలంలో ఒక మాట మాట్లాడారు చూడండి. లోకాసు వార్త 12వ అధ్యాయము 24 వచనం చూడండి. కాకుల సంగతి విచారించి చూడిడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు కొట్టు లేదు. గరిసె లేదు కొట్టు లేదు. కాకుల సంగతి ఒకసారి విచారించి చూడండి. మనం బైబిల్లో ప్రవక్తలు కానీ, సంఘానికి ప్రభు అయినటువంటి క్రీస్తు కానీ ఏం బోధిస్తున్నారు? ప్రజలకి ఏ రూపకాలు చూపిస్తున్నారు? జంతువులు, కీటకాలు, పక్షులు, వీటన్నిటిని తీసుకొచ్చి వాటిని చూసి జ్ఞానం తెచ్చుకోండి అంటున్నారు. ఒకంత ఈగో ఫీల్ అవ్వచ్చు మనం. ఎందుకని? మన మీద ఆధారపడి బతికేవి అవి, పరాణ జీవులు అవి. మనం ఏదైనా అన్నం మెతుకు పాడేస్తే ఒక 20 సెంబులు 30 సెంబులు మోసుకెళ్ళి బతకాలి. వాటిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏముంది? వాటిని చూసి మేము నేర్చుకుంటామేంటి అనేటువంటి ఒక్కొక్కసారి ఈగో వస్తుంది. ఆ ఈగో వచ్చినప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సీఎం చెప్పట్లేదు నన్ను చూసి నేర్చుకోండి అని. పశువులు చెప్పట్లేదు మా పరిస్థితి జాగ్రత్తగా పరిశీలించి మీ బ్రతుకులు దిద్దుకోండి అని. పక్షులు చెప్పట్లా మమ్మల్ని చూసి జ్ఞానం తెచ్చుకోండి అని. దేవుడు చెప్తున్నాడు. మన ఈగో ఫీల్ అవ్వకూడదు. అవి చెప్పినాయి అనుకోండి, నన్ను చూసి నేర్చుకోరని మన ఈగో ఫీల్ అవ్వచ్చు. కానీ చెప్పింది ఎవరు? మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు.
దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈగోకి వెళ్ళే కంటే ఎంత నీచంగా దిగజారిపోయామో అర్థం చేసుకోవాలి. ఈగోకి వెళ్ళకూడదు. ఇక్కడ మనం ఎంత దిగజారిపోయామో వాటి పరిస్థితిని గమనించి జ్ఞానం తెచ్చుకోమని చెప్తున్నాడో వాటిని చూసినప్పుడు ఏంటి మన పరిస్థితి ఎలా అయిపోయింది, ఏం నేర్పిస్తున్నాయి అని మన హృదయాల్ని సిద్ధపరుచుకుంటే చాలా ఉత్తమం. అందుగురించి సొలొమోను గారు ఏటి మీద ఆధారపడుతున్నాడు? ఒక రూపకాన్ని చూపిస్తూ చీమల వంటి కీటకాలను మన ముందుకి తీసుకొస్తున్నాడు. చరిత్రలో వ్యవసాయాన్ని చేస్తూ ఇజ్రాయేల్ ప్రజలు కొంతమంది సోమరతనంతో బ్రతుకుతున్నప్పుడు వారిని పురుగొల్పడానికి చీమను చూపించి వారిని పిలుస్తున్నాడు. ఈరోజు మనకి అప్లై అవుతుంది, ఆ రోజు వాళ్ళకే కాదు, ఇప్పుడు మనకి కూడా ఆ వచనం అప్లై అవుతుంది. సామాజిక సంక్షేమ వ్యవస్థలు లేనటువంటి కాలంలో జ్ఞానం చాలా సందర్భోచితంగా ఉంటుంది. సామాజికంగా సంక్షేమాన్ని కలిగించేటువంటి ఎన్నో పరిస్థితులు మన మధ్య ఉన్నాయి. నీకు ఏదైనా నేర్చుకోవాలనుకోండి, ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలనుకో, ఎక్కడికి వెళ్ళొచ్చు? గూగుల్లోకి వెళ్ళి కొడుతుంటే అది సమాధానం ఇచ్చేస్తుంది. ఇక అది కళ్ళకు కట్టినట్లుగా చూడాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే అది కళ్ళకు కనబడిపోతుంది. ఇవన్నీ సామాజికంగా మనకి పరిస్థితులన్నీ అనుగుణంగా ఉన్నాయి. కానీ ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలకి సందర్భోచితంగా ప్రవర్తించడానికి, వారు దేవుడు కోరినట్టుగా నడవటానికి వీటి మీద ఆధారపడాల్సి వచ్చింది ఆ రోజు చరిత్రలో. ఇప్పుడు వ్యవసాయం ముందుగానే సిద్ధపడాలంటానికి అందులో కొడితే ఎలా సిద్ధపడాలో వస్తుంది. కానీ అప్పుడు ఎలాంటి సామాజిక వ్యవస్థలు లేవు. అందుగురించి ఏం చూపించాలి వాళ్ళకి? వాటిని, ఆ కీటకాలను చూపించో, ఆ జంతువు, ఆ పశువులను చూపించో, పక్షులను చూపించో వాళ్ళకి పాఠాలు నేర్పించాలి. ఇంతకు విషయం ఏంటంటే అప్పటికంటే ఇప్పుడు జ్ఞానవంతులు అని అనుకుంటున్నాం, కానీ అప్పటి వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంలో ఒక వంతు కూడా మనకు లేదు. అప్పటి వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంలో ఒక వంతు కూడా ఆ జ్ఞానం మనం కలిగి లేము. కనుక వాళ్ళకంటే ఎక్కువగా ఎవరికి ఉపయోగం? ఇది మనకే ఉపయోగం అంటున్నాను నేను. మనం అనుకోవచ్చు ఒక్కొక్కసారి నేను అంటున్నాను ఈగో ఫీల్ అవ్వచ్చు, కానీ ఈగో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతకంటే దిగజారిపోయి బ్రతుకుతున్నాం మనం. మనల్ని మేలుకొల్పడానికి ఇంతకంటే వేరే రూపకం దేవునికి లేదు. వాటిని చూసి బుద్ధి తెచ్చుకోండి అని మనల్ని తిడుతున్నట్టుగా ఉంది, మనం పిలుస్తున్నట్టుంది. చీమల్ని ఎత్తి చూపించడం ద్వారా దేవుడు మనకి కొన్ని విలువలు నేర్పించాలనుకుంటున్నాడు. 6వ వచనం ఎందుకు రాయబడిందో చూస్తున్నాం మనం, చరిత్రను ఆధారం చేసుకుంటాం. 6వ వచనం మనకి ఆధ్యాత్మిక సత్యాన్ని బోధించడానికి దేవుడు ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు తీసుకొచ్చి మనకి అందిస్తూ గుర్తు చేస్తున్నాడు. చీమని గమనించడం ద్వారా దేవుని సృష్టి మనకేం తెలియజేస్తుంది? బాధ్యతాయుతంగా జీవించడంలో మార్గనిర్దేశం చేసేటువంటి పాఠాలు ఈ ప్రకృతిలో నిండిపోయి ఉన్నాయి. ఈ ప్రకృతిని చూసినప్పుడే నువ్వు ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు అని ఈ 6వ వచనం మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు ఏదైనా మనకు అవసరం అనుకోండి, పెద్ద పెద్ద ఫిలాసఫీలు ఏం చేయక్కర్లా, పెద్దగా చదివేసేయాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందే కొన్ని పరిస్థితులు చూసి వాటిని అవగాహన చేసుకుని అలా నడవగలిగితే దేవుడు గ్రంథానికంటే ముందు ప్రకృతి ద్వారా ఆయన పరిచయం చేసుకుని ఆ జ్ఞానాన్ని నేర్పించాడు. పిల్లలు అలా బ్రతకాలని కూడా ప్రకృతిలోనే పెట్టేశాడు. పశువులు, నీ పశువుల స్థితి గమనించన్నప్పుడు ఏం గమనించాలి? ఏం చేస్తుంది పశువు? ఏం చేస్తుంది? మామూలుగా పెట్టినప్పుడు చక్కగా రైతు మేపుతాడు, గడ్డి మేపుతాడు, మేస్తుంది, ఎంత కావాలంటే అంత తింటుంది. టక్ 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 అంటే తింటే వెళ్ళిపోతుంది. ఈయన తనుగుండి వెళ్ళిపోతుంటాడు. కొంత సమయం ఉంటుంది, దానికి పని ఉండి ఆ సమయంలో దాన్ని మేపుతాడు, తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి అది ఏం చేస్తుంది? ఇది ఖచ్చితంగా గంట మేపుతాడు నన్ను అని దానికి ముందు ఒక ఐడియా ఉంటుంది. ఆ గంటకు సరిపడక తిండి తినేసి ఇంటికి వెళ్ళిపోయి నెమరేస్తుంది. అప్పుడు అదరబదరగా తినేసినా దాన్ని మరలా ఈ గోబుల్లోంచి బయటికి తెచ్చుకొని నెమరేస్తుంది. మన ఇప్పుడు ఈ గంట సమయంలో చెప్పిన ఈ మెసేజ్ అర్థం చేసుకోవడం ఒకవేళ కష్టమవుతుంది అనుకోండి, మరలా ఇంటికి వెళ్ళి రిఫరెన్స్ తీసి మనం కూడా నెమరేయాలని చెప్తుంది ఆ జంతువు. శరీర పోషణ కొరకే నెమరేసుకుంటున్నటువంటి ఆ జీవుని ఒకసారి చూడు. దేవుని మాటలు నువ్వు ఎందుకు నెమరేయలేకపోతున్నావు? మరల ఎందుకు స్మరించలేకపోతున్నావు? ఎందుకు మరల వాటిని ధ్యానించలేకపోతున్నావు? ఇలా మనం అప్లై చేసుకోవచ్చండి. ప్రతిదీ కూడా అదే నేర్పుతుంది మనకి. అలాగే చీమ గురించి నివ్వెరపోయే నిజాలు బయటడ్డాయి శాస్త్రవేత్తలకి. అసలు మనం అలా చేయలేమేమో. చీమ మనల్ని చూడండి, గోడెక్కి కోత ఎక్కిరించినట్టు ఎక్కిరిస్తుంది మనల్ని. అలా ఉన్నాయి మన జీవితాలు. అంత గొప్పగా బ్రతికిందండి చీమ, బ్రతుకుతుందండి చీమ. ఆ చీమ గురించి బైబిల్లో 2 చోట్ల రాయబడింది. సామెతలు 6:6, అలాగే సామెతలు 30 అధ్యాయము 25 వచనంలో కూడా రాయబడింది చూడండి.
30 అధ్యాయం 25 వచనం. పరిశుద్ధ గ్రంథంలో 2 పర్యాయాలు చీమ గురించి ప్రస్తావన చేయబడింది. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనను. ఈ చిన్న జీవి నుండి నేర్చుకోమని దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. చీమల గురించి కొన్ని విషయాలు ఆలోచించి మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఏమి నేర్పిస్తుంది అన్నది. ఈ ప్రపంచంలో 11,880 రకాల చీమ జాతులు ఉన్నాయి. చీమలు ఎన్ని జాతులు? 11,880. మనకి ఎన్ని చీమలు తెలుసు? కండసీమలు తెలుసు, ఎర్రసీమలు తెలుసు, చలిసీమలు తెలుసు, ఇంకా గండి చీమ తెలుసు, రెక్కల చీమ తెలుసు. ఈ 5 చీమల కంటే మనకి ఇంకా అంతకన్నా ఎక్కువ మనం ముందుకు వెళ్ళలేం. కానీ దేవుడు చీమల జాతులోనే 11,880 చీమ జాతుల్ని పుట్టించాడు ఆయన. ఇప్పుడు వెళ్ళమని చెప్పింది ఎవరు? చీమల నడతలు కనిపెట్టమని చెప్పింది ఎవరు? అంటే వాటిని సృష్టించినప్పుడు వాటికి ఏదో మేధస్సు ఇచ్చి ఉంటాడు దేవుడు. మనకు మించిన మేధస్సు ఏమి ఇవ్వడు. కానీ ఆ మేధస్సును అందుకోలేనటువంటి మేధస్సుగా మారిపోయినప్పుడు మానవ మేధస్సు గొప్పదైనా చీమల మేధస్సు చూసి మీ మేధస్సుకు పదునెట్టడానికి దేవుడు పురుగొలుపుతున్నట్టు ఉంది. అంతేనా? చీమకి ఊపిరితిత్తులు ఉండవంటండి. మనకున్నట్టు ఊపిరితిత్తులు ఉండవంట చీమకి. మరి ఎలా బ్రతుకుతుందంటే శరీరం మీద ఉన్నటువంటి కొన్ని సన్నని రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటుందంట. శరీరం మీద మనకి రంధ్రాలు ఉంటాయి చూసారా? చెమట బయటకు రావడానికి, లోన నుమురికంత బయటకు రావడానికి, త్రోసేయడానికి బెజ్జాలు ఉంటాయి కదా. ఆ బెజ్జాలు లాంటివి వాటికి కూడా ఉంటాయండి చీమలకి. దాని నుంచి శ్వాస తీసుకుంటాయంట. చీమలకి చెవులు లేవు. చీమలకి గుండె లేదు. 6 కాళ్ళు ఉంటాయి. దాని హిస్టరీ మనకెందుకు అంటే బైబిల్ చెప్పండి అవన్నీ ఎందుకంటే అనకండి. బైబిల్లోనే చెప్పాడు కాబట్టి. చీమ దగ్గరికి వెళ్ళమన్నాడు. చీమ దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమన్నాడు. దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి అవసరమా లేదా? దాన్ని నడతలు కనిపెట్టమంటే 6 కాళ్ళు ఉన్నాయి. నడతలు కనిపెట్టాలి లేదా? ఎన్ని కాళ్ళు ఉన్నాయి? దానికి చెవులు లేవు, గుండె లేదు, ఊపిరితిత్తులు లేవు. దాని జీవితకాలం ఎంత తెలుసా? 45 నుండి 60 రోజులు మాత్రమే. 60 రోజులు బ్రతికినటువంటి ఒక జీవి 60 ఏళ్ళు బతుకుతున్నటువంటి మనిషికి జ్ఞానం నేర్పిస్తుందంట. దేవుడు చెప్తున్నాడు. ఎంత దిగజారిపోయి ఒకసారి ఆలోచించండి. చి అంటాం చూసారు ఎవరన్నా అన్నప్పుడు దేవుడు అంటున్నాడు చి మీ బతుకులు తాగలేట. ఒకసారి సీఎం దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోండి, వాటిని నడతలు కనిపెట్టండి అని చెప్తున్నాడు. ఏంటి దీని మీద ఉన్నటువంటి అంత వివరణ ఏముంది, ఏం నేర్పిస్తాయి అని నేను నిన్న అసలు ఈ టాపిక్ మంద కాదు, వాళ్ళు చెప్పుకోవాల్సిన టాపిక్ కాదు. కానీ దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు చెప్పేసి సైంటిస్టులు ఏం చెప్పారు, బైబిల్లో అంతే ఇవ్వడు కదా, ఏం చెప్పాడు, ఈ చీమల మీద ఏం అధ్యయనం చేశారని దాని మీద కొడితే BBC న్యూస్లో వచ్చినటువంటి చీమల అధ్యయనం గురించినటువంటి వివరణ చదివిన తర్వాత మొత్తం మైండ్ కుదరలేదు. చాలా షాక్ అనమాట. ఏంటి చీమలు ఇన్ని చేస్తాయా అనిపించింది. వాళ్ళు అధ్యయనం చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని వాళ్ళు చెప్పారు. కానీ నేను అనుకున్నాను నిజాలు అనే కంటే బ్రతుకు పాఠాలు నేర్పిస్తున్నాయి అనుకున్నా. వాళ్ళు ప్రతి పాయింట్లో విస్తుపోయే నిజాలు శాస్త్రవేత్తల ప్రయోగాల్లో వెల్లడయింది, శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడ్డాయి, చాలా విస్తుపోతున్నారు శాస్త్రవేత్తలు అని ఆ BBC న్యూస్ దాంట్లో రిపోర్ట్లు ఇస్తున్నాడు. నేను అంటాను అది చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే విస్తుపోయే నిజాలు కాదు, అవి నిజాలు కాదు, బ్రతుకు పాఠాలు అంటాను. దేన్ని బట్టి నేర్చుకోవాలి? చీమను బట్టి. ఒక్కొక్కటి లైన్గా చూద్దాం. కొన్ని చూపించాల్సినవి ఉన్నాయి, అవి కూడా చూద్దాం. నేను శాలేం గారు కంగారు పడిపోయారు. అది ఆ ఫోటో అర్థమవుతుంది ఏంటి మరి? చీమ కనిపించిందండి మీకు? ఏంటి ఇది పెట్టారు అసలు ఏంటనే ఓ టెన్షన్ కింద ఉన్నారు మన కొంతమంది సభ్యులు. దాని గురించి కొన్ని వివరణ ఇస్తాను మీకు. ఎంత దిగజారిపోయి బ్రతుకుతున్నామో కనీసం దాన్ని బట్టి అయినా మన జీవితాన్ని మన బ్రతుకుని సరి చేసుకుని ముందుకెళ్తే చాలా అద్భుతంగా మన కుటుంబాలు దీవెనకరంగా ముందుకు సాగుతాయి. మొదటిది ఏంటంటే చీమ మనకి నేర్పించేది 6వ అధ్యాయం సామెతలు 6వ వచనం ఒకసారి చూద్దాం. 7వ వచనం, సామెతలు 6, 7వ వచనం. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, చూడండి, వాటికి న్యాయాధిపతి లేకున్నాను
పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, 3 విషయాలు చెప్పాడండి. చీమలకి ఏం చేయాలో చెప్పే కమాండర్ లేడంట, ఎలా నడవాలో చెప్పే పాలకులు లేడంట. ఎవరు లేరు వీటికి? న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, అధిపతి లేడు. వీటి గురించి ఆలోచించేద్దాం. చేయవలసినటువంటి పనిని చేయడానికి చీమలకి స్థిరమైన పర్యవేక్షణ లేదా బాహ్య ప్రేరణ అవసరం లేదనేటువంటి వాస్తవాన్ని దేవుడు రాయిస్తున్నాడు. ఏంటంటే స్థిరమైనటువంటి పర్యవేక్షణ. పర్యవేక్షణ అంటే ఏంటి? ఇప్పుడు స్కూల్లో మనోజ్ని అడిగితే తెలుస్తుంది. ఒక్కొక్కసారి పర్యవేక్షిస్తుంటారు, పైన అధికారులు వస్తారు, పిల్లలు అలా చదువుతున్నారు, అసలు వాళ్ళు సరిగ్గా చదువుతున్నారు లేదా, మీరు ఎంతవరకు వారిని గైడ్ చేస్తున్నారు, ఎంతవరకు మీరు సక్రమంగా నడిపిస్తున్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి అని చెప్పి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. అంటే ఎందుకు పర్యవేక్షిస్తుంటారు? ఏదో 1 నెల 2 నెలల గ్యాప్ ఫ్రీగా వదిలేస్తారనుకోండి, మరల పిల్లలు ఏం చేస్తారు? తప్పుపోతారు చదువు విషయంలో. తర్వాత మరలా ఇంకో గైడింగ్ కూడా ఉంటుంది. అదేంటి? ఇదివరకు నేను నెలకి 50 రూపాయలు కట్టువాడిని స్కూల్లో. తలకు నూనె రాకపోతే ₹1.5 ఫైన్. నేను చదివే టైంలో చచ్చిపోతే ఫైన్ ఆల్రెడీ ముందు కట్టేసిపోయాను. అర్జయ్ అని ఒక ఆయన ఉండేవాడు, ముందు కట్టేసి నూనె మాత్రం పెట్టుకొని నేను, ఇదిగో 50 ఫైను, ఇదిగో 10 రూపాయలు నీకు, నన్ను డిస్టర్బెన్స్ చేయగాని ముందు కట్టేసిపోయాను. తలకు నూనె ఎందుకు? తలకు నూనె అవసరమేనా? మా టీచర్లు తినేసేవారు, బట్ హెడ్ మాస్టర్ తలకు నూనె లేనుండి గుండెగించేమని వాడు. ఇలాంటి పర్యవేక్షణ ఉండేది. బాహ్యపరమైనటువంటి పర్యవేక్షణ, చదువుకి సంబంధించి అది కంటికి కనబడకపోయినా ఆ పర్యవేక్షణ కూడా ఉండేది. అలాంటి పర్యవేక్షణ కొరకు కొంతమంది వ్యక్తుల్ని పెట్టి చేస్తూ ఉండేవారు. కానీ చీమలకి అలాంటి పర్యవేక్షకులు ఎవరు లేరంట. అధిపతి లేడంట, విచారణకర్త లేడంట, న్యాయాధిపతి లేడంట. అలా పర్యవేక్షించడానికి ఎవరి మీద కూడా అవి ఆధారపడలేదంట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే చీమలు క్రమశిక్షణ కలిగినవి అని అర్థమవుతుంది. వాటికి మనవలే పర్యవేక్షించేటువంటి పై అధికారులు ఎవరు లేరు. ఇంకొక మాట చెప్పాలంటే మనకి స్వీయ ప్రేరణ, క్రమశిక్షణ అవసరం. అవునా? ఇప్పుడు అక్కడ పిల్లలు చీమల కంటే చిన్నోళ్ళే పెద్దోళ్ళ? ఒక్కొక్కడు 1,00,000 చీమలు చంపుతాడు పట్టుకొచ్చి. అక్కడ పంపించామనుకోండి, వాళ్ళందరినీ మొత్తం పుట్ట లేకుండా చేసి పడేస్తారు. అలాంటి చీమలు ఎన్నో చంపుతారు. కానీ వారిని మనం ఏం చేస్తున్నాం? క్రమశిక్షణలో పెడుతున్నాం. అలసి అక్కడి నుంచి సైకిల్ చేస్తున్నారు వాక్యం వింటాను. ఎందుకని? మనకు అది అవసరం, చీమలకి అవసరం లేదంట. ఏం చెప్పాలనుకుంటున్నాడు సొలొమోన్ గారు? సొలొమోన్ గారి చేత రాయించిన ఈ మాటను బట్టి దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? చీమలను చూడండి, వాటిని నడతలు కనిపెట్టండి. వాటికి ఎవరు లేరు? న్యాయాధిపతి లేడు. చూద్దాం మనకేం చెప్పాడు అన్నది మనం ఆలోచించేద్దాం. వీరెవరు లేకపోయినా కూడా ఏం చేస్తున్నాయి? క్రమశిక్షణ కలిగి ఆహారం సిద్ధం చేసుకునేటప్పుడు ఒకదానికొకటి పోట్లాడుకోకుండా, అన్యాయం చేసుకోకుండా చక్కగా చేస్తున్నాయంట. వాటిని నడతలు కనిపెట్టండి. ఆహారం సిద్ధపరుచుకునే క్రమంలో ఒకదాని మీద ఒకటి దాడి చేసుకోవటం ఇలాంటివన్నీ లేవంట. ఎలా వెళ్తున్నాయి? లైన్కి వెళ్తున్నాయంట. చూసారు ఎప్పుడైనా చీమలు వెళ్ళే విధానం? అసలు అది గోడ మంచి వెళ్ళినా కూడా మనకేం పడిపోద్ది? ఏదో రైల్వే ట్రాక్ వెళ్ళినట్టు చక్కగా ఉంటుంది. ఈ వాళ్ళు వెళ్ళి చూడండి ఎక్కడైనా అలాంటి చీమలు అని కనపడితే వాటి క్రమశిక్షణ గురించి దేవుడు నేర్చుకోమన్నాడు కదా. ఈరోజు మీకు తగిలితే నేను చెప్పింది చేయండి. ఏంటో తెలుసా? ఆ చీమలు వెళ్తున్నప్పుడు మధ్యలో ఏలెట్టండి, కదిలిపోతాయా? కదులుతాయి. ఏలు పెట్టిన దగ్గర కదులుతాయి. మరలా ఏం చేస్తాయి? అటు నుంచి అటు వెళ్ళిపో, పక్క నుంచి మరలా వచ్చి ఎందులోకి వస్తాయి? లైన్లో కలిసి నడుస్తూ ఉంటాయి. అంటే ఎవడో ఏలు పెడితే వాటి లైన్ అది పాడు చేసుకో. మరి మన జీవితాల్లో ఎవడో వచ్చి ఒక పుల్ల ఎత్తే ఆ పుల్లానికి వెళ్ళిపోతుంటాం. అసలు క్రమంగా నడుస్తున్నటువంటి నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎవరో వచ్చి దూరితే నువ్వేం చేస్తావు? క్రమశిక్షణ విడిచిపెట్టేస్తావు. ఎంత కదిపినా కూడా 2-3 చోట్ల పెట్టినా సరే మరలా లైన్ అక్కడ క్రాస్ అయినా కూడా మరలా తిరిగి ఎక్కడికి వచ్చేస్తాయి? లైన్లోకి వచ్చేస్తాయి. అసలు ఎవడు ఏలు పెట్టినా అవి వాటి లైను తప్పు. దేవుడు మనకు కూడా అదే చెప్తున్నాడు. ఎవరు వచ్చి దూరినా మీ క్రమాన్ని మీరు విడిచిపెట్టకూడదు.
దేవుడు భార్య భర్తలు ఎలా ఉండాలో చెప్పాడు, తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉండాలో చెప్పాడు, అన్నదమ్ములు ఎలా ఉండాలో చెప్పాడు, ఒక కుటుంబం ఎలా ఉండాలో చెప్పాడు, ఈ కుటుంబం ఎలా ఉంటేనే చక్కగా నడుస్తుందని చెప్పాడు. ఇలాంటి క్రమాన్ని అనుసరిస్తూ ముందుకు నడమని చెప్తే అందులో మధ్యలో ఏదైనా చిన్న ఉపద్రవం వచ్చి మనం వెళ్తున్న మార్గంలో ఏదైనా ఒక అడ్డు వస్తే మనం ఏం చేస్తున్నాం? చల్ల చెదిరైపోతున్నాం, ఇంక మళ్ళీ కనపడం. పెద్ద కొడుకు అటు వెళ్ళిపోతాడు, చిన్న కొడుకు ఇటు వెళ్ళిపోతాడు, అక్క అటు వెళ్ళిపోద్ది, చెల్లి ఇటు వెళ్ళిపోద్ది, అత్తగారు అటు వెళ్ళిపోతాడు, మాంగారు ఇటు వెళ్ళిపోతాడు. ఎక్కడున్నారు? పుట్టకోకూడదు చెట్టుకోకూడదు అన్నట్టు అంటాం. మధ్యలో ఏదైనా చిన్న బ్లాస్ట్ అయితే మరలా సీమలు అయితే మాత్రం అలా లేవు. ఎలా వెళ్తున్నాయి? లైన్ పట్టేస్తున్నాయి, లైన్గా వెళ్తున్నాయి. మీరు చూడండి, ఇంటికి వెళ్ళి చూడండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఒరే బుద్ధి లేనోడా, వాటిని చూసి జ్ఞానం తెచ్చుకో. ఏంటి అంత పగలు, ఏంటి అంత నరుక్కోటాలు, ఇవన్నీ చెప్తున్నాడు దేవుడు. మీరు లైన్కి వెళ్ళండి అంతే. ఎవరు వచ్చి అడ్డుపడ్డా కూడా మీ లైన్ మీరు తప్పకండి. వాటిని నడతలు కనిపెట్టండి ఒకసారి. వాటిని నడతలు కనిపెట్టినప్పుడు మీకు జీవిత పాఠాలు తెలుస్తాయి అని చెప్పి ఆయన అంటున్నాడు. వాటికి ఎవరు లేవరంట? అధిపతి లేడు. అధిపతి లేడు. ఎవరు? అధిపతి. తర్వాత విచారణకర్త, తర్వాత న్యాయాధిపతి. విచారణకర్త చూద్దాం. విచారణకర్త అంటే ఏంటి అని అంటే కమాండర్. అక్కడ సొలొమోన్ గారు చెప్పింది విచారణకర్త అంటే కమాండర్. కమాండర్ అంటే పోలీసులు, విచారించేవాళ్ళు. విచారిస్తారు చూసారా, ఇంట్రాగేషన్ చేస్తారు. ఎవరు చేస్తారు? ఏదైనా ఒక కుటుంబంలో ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, జడ్జి గారు వచ్చి విచారించరు, లేకపోతే లాయర్లు వచ్చి విచారించరు. ఎవరు విచారిస్తారు? పోలీసులు వస్తారు, కేసు పెడతాడు, ఇంట్రాగేషన్కి వస్తారు, ఎంక్వైరీ వేస్తారు. ఏంటి, ఎందుకు జరిగింది గొడవ, ఎలా జరిగింది గొడవ, ఎవరెవరితో టచ్లో ఉంటాడు ఇతను, చనిపోయిన అతను, చంపినోళ్ళు ఇతనికి ఏమైనా దగ్గర బంధువులా, ఎవరు, ఇలాంటివన్నీ ఇంట్రాగేషన్ చేస్తారు చూసారు. దాన్ని విచారణకర్తలు అంటారు. అంటే పోలీస్ వ్యవస్థ. వీటికి పోలీస్ వ్యవస్థ అవసరం లేదంట. చీమలకి పోలీస్ వ్యవస్థ అంటే విచారించే వాళ్ళు అవసరం లేదంట. ఎందుకని? ఇప్పుడు 2 చీమలు కొట్టుకున్నాయి అనుకోండి, ఎందుకు జరిగిందా గొడవ అని పోలీసులు వచ్చి విచారిస్తారు. అర్థమవుతుందా మీకు? వీటికి విచారణకర్త అవసరం లేదంట, పోలీసులతో పని లేదంట. నిన్న జర్నలిస్టు వైఎన్ఆర్ చాలా చక్కగా విశ్లేషిస్తూ ఉంటాడు. ఆయన బయట జరిగిన విషయాలన్నీ ఆయన ఛానల్లో విశ్లేషిస్తుంటాడు. అందులో మాట్లాడుతూ మా పాప సుగాలి ప్రీతి ఎప్పుడు 2017లో అమ్మాయిని చంపేశారు. ఆ కేసు విషయమే ఎప్పటి వరకు అది కొనసాగుతూనే ఉంది. గవర్నమెంట్ ద్వారా పొందాల్సినవన్నీ వస్తున్నాయి, కానీ ఆ లోటాలు తీర్చలేరు. దానికి సంబంధించి ఎవరు చంపారో తెలియటం కొరకు గత ప్రభుత్వం సిబిఐని అడిగిందంట. మీరు చేసి పెట్టండి, ఇది చాలా ఇష్యూ కింద ఉంది, దీన్ని చేసి పెట్టమని అడిగితే సిబిఐ వాళ్ళు ఒక మాట చెప్పారంట, ఈ కేసు కష్టమైపోతుందండి, మాకు ప్రజెంట్ స్టాఫ్ లేరు. స్టాఫ్ ఆల్రెడీ ఉన్నారు, కానీ ఏ స్టాఫ్ లేరు? ఆ స్టాఫ్కి పని దొరికేసింది, ఆ స్టాఫ్ పిలప్ అయిపోయారు. 50 మంది సిబిఐ ఆఫీసులో ఉన్నారనుకోండి, 50 మందికి పని దొరికేసింది. ఇక్కడ 200 మందికి పని ఉంది. అంటే వీళ్ళ కోసం వాళ్ళు 200 మందిని సిబిఐలు పెట్టుకోరు, వాళ్ళు 50 మంది విచారిస్తారు. ఏం జరుగుతుంది ఇక్కడ? కేసులు పెరిగిపోతున్నాయి. అర్థం అవట్లేదా? కేసులు పెరిగిపోతున్నాయి. ఇదివరకే జిల్లా మొత్తం ఒకే స్టేషన్ ఉండేది. ఇప్పుడు తర్వాత మనకు తెలిసిన తర్వాత టౌన్ స్టేషన్ ఉండేది. ఇప్పుడు రూరల్ స్టేషన్లు పెరుగుతున్నాయా? ఎందుకని? గొడవలు పెరిగిపోతున్నాయండి. జనాలు పెరగటం కాదు, గొడవలు పెరిగిపోతున్నాయి. మీకు అర్థమవుతుందా? ప్రతి చోట పోలీసులు ఎందుకు పెట్టాడు? స్టేషన్లు ఎందుకు పెడుతున్నారు? స్టేషన్లు ఎందుకు పెరుగుతున్నాయి? మీరు అర్థం చేసుకోవాలి. వాటికి విచారణకర్త లేడంట, విచారించేవాళ్ళు లేరంట. ఎందుకు విచారించేవాళ్ళు లేరంటే స్టేషన్లు లేక, లేకపోతే చదువుకున్న వాళ్ళు లేక, సీమల్లో వాటిని గొడవలు లేక. ఒక్క చీమల పుట్టలో 80 లక్షలకు పైగా చీమలు ఉంటాయంట కలిసి. ఒక ఇంట్లో 4 ఉంటే ఏదో తండ్రి ప్రేమతోటి 2 కొడుకులు కదా, లేకపోతే 2 కూతుర్లు కదా, వీళ్ళిద్దరికీ కలిపి ఒక చోట కట్టిద్దామని కట్టింది. అక్కడే 2 కూతుర్లు ఉండలేకపోతున్నారు, ఇమ్మలేకపోతున్నారు. 2 కొడుకులు ఇమ్మలేకపోతున్నారు.
80 లక్షల సీమలు ఒక గూట్లో ఉంటున్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. 80 లక్షల 8 మందిని పెట్టి చూడు ప్రభు ఇక్కడ మమ్మల్ని. 80 కేసులు వస్తాయి. ఇక అస్సలు మొక్కేసుకుంటే గొడవ, నీళ్ళు చల్లుకుంటే గొడవ, ఇత్తనం పాతితే గొడవ, ఏంటి చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ పెట్టేసుకుంటారు. మరి స్టేషన్లు ఏం పెరిగిపోతున్నాయి? వాళ్ళు కూడా ఎంత నిర్లక్ష్యంగా కూర్చుంటున్నారో తెలుసండి. సిరాకు వచ్చి మీరే పోతారా అన్నట్టుగా. వాళ్ళు కదులుతలేదు. సార్ కూర్చో అలాగా ఎందుకనుకుంటున్నారు, ఇంక పని పాటలేదు, గొడవలు ఎట్టిన ఇక్కడ తగులాడతారు మాకు అన్నట్టుగా. అలా కూర్చుని వచ్చేస్తాను ఉండు, సీఏ గారు రాలేదంట. ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు వాళ్ళు? పోటీ సమాధానం పడతారు. కాళ్ళు లాగా వచ్చి ఇంటికి వెళ్ళిపోయి సమాధానం పడతారని రారండి వాళ్ళు. వాటికి సీమలకి అలాంటివి ఏమి లేవంటండి. ఎందుకంటే పొట్లాడుకోవంటండి, అవి కొట్టుకోవంట, హ్యాపీగా జీవనాన్ని సాగిస్తేస్తాయంట. ఈ మనుషులు ఎలా మారిపోయారనంటే విచారణకర్తలు పెంచుకునే పరిస్థితి అయిపోయింది. సోమరి అని అనకుండా, అరే పనికిమాలినోడా సీమల నడతలు కనిపెట్టిన ఆయన. ఏమి లేదు వాటికి విచారణకర్త, పోలీసులతో పని లేదంట వాటికి. పోలీసులు విచారించే పరిస్థితి అవి కల్పించుకోవంట. మన దగ్గరికి వచ్చి బయటోడు వచ్చి విచారించడం ఏంటండి? ఇది చెప్తున్నాడు దేవుడు. మనుషుల మధ్య ఎన్ని రకాల మనస్పర్ధలు, ఎన్ని రకాలైనటువంటి కొట్లాటలు, ఎన్ని రకాలైనటువంటి పగలు, నరుక్కోటాలు, మడ్రలు, మానభంగాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భార్య భర్తల మధ్య గొడవ, అన్నదమ్ముల మధ్య గొడవ, తోడుకోడల మధ్య గొడవ, అత్త కోడల మధ్య గొడవ, గృహహింస చట్టం. ఏ హింస? ఎక్కడ ఎవరు ఏడిపించేశారు? అత్తగారు ఏడిపించేస్తుంది ఎవరిని? కోడల్ని. ఈవిడంటది ఈ చట్టాలనేది తీసుకొచ్చి పెట్టారు, దీని బతికి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. ఎంత దారుణంగా ఉన్నాయంటే ప్రజల మధ్య విచారించాల్సినటువంటి పరిస్థితి మనం కల్పించుకున్నాం. సోమరి సీమల దగ్గరికి వెళ్ళి చూడు, 80 లక్షల మధ్య అలాంటి గొడవలు లేకుండా ఎలా ఉండగలుగుతున్నాయి అంటే అవి సర్దుకుపోతున్నాయి అనమాట. చీమలు చూసారా, ఒక దాన్ని పట్టుకెళ్ళింది అనుకోండి, ఇది ఒక పంచదార బిస్కెట్ ముక్క పట్టుకెళ్ళింది అనుకోండి, ఇంకోటి వచ్చి పట్టుకుని లాక్కుంది అనుకోండి, దాని మీద పడిపోయి దాడి చేయదు, వెళ్ళి మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటుంది. గొడవ లేకపోతే కారణం ఏంటి? పోలే దాన్ని కడుపు నింపుకుంటుందిలే, మనకు ఉంది కదా అక్కడ, వెళ్ళి తెచ్చుకుందామని సర్దుకుంటుంది అనమాట. చెవులు వినపడవు, అందుకే కదా చెవులు లేవు, తినడానికి నోరు ఒకటి ఉంది, ఏ వినపడవు. నేను ముందు నుంచి అదే చెప్తాను, చెవిటలు అయిపోతే ఏ గొడవ ఉండదండి. బోలని తిట్టుకుంటారు. నిజంగా మనసులో అనుకుంటే వినపడితే బతుకుతామా? భార్య మనల్ని ఏమనుకుంటుంది వినపడితే బతుకుతామా? అది చెవులు పని చేయకుండా ఉంటేనే మంచిది. అందుకే అట్లకి చెవులు లేవు. అర్థం చేసుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆఖరికి క్రైస్తవులు సహితం భార్య భర్తలు గొడవలు ఆడుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. వివాహ బంధాన్ని కాపాడవలసినటువంటి భార్య భర్తలు కూడా పోలీస్ కేసులు అంటూ, పోలీస్ స్టేషన్లు అంటూ తిరిగి ఎంత అవమానాన్ని తెచ్చుకుంటున్నారు చూడండి కుటుంబాల్లో. ఏమైపోతామండి తగ్గిపోతేనే? ఏమవుతాం చెప్పండి? ఎంత పగలంటే, ఎంత కోపాలంటే, తల్లి ఆస్తి, ఆమె ఆస్తి వీడికి రాయలేదంట. మరి పెద్దోడో చిన్నోడో తెలీదు. ఎక్కడికి వెళ్ళాము ఆ రోజు? మా ఎక్కడ గుండ్రాజవారం వెళ్ళాం మేము. అప్పుడే జస్ట్ ఏదో తిని వెళ్ళామండి. ఒక వీడియో వచ్చింది ఫేస్బుక్లో, రోడ్డుకి అడ్డంగా తల్లిని పెట్టి నరుగుతున్నాడండి. నాకు ఒకసారి వికారం వచ్చేసింది ఆ వీడియో చూసి, వాంతి అయిపోతున్నట్టుగా. అంటే అదొక రకమైన టెన్షన్లోకి వెళ్ళిపోయాను. ఇక్కడ కత్తి ఇంత బారు కత్తించుకుని ఇంచుమించు 10 సార్లు 15 సార్లు వేసాడండి. రక్తం అలా ఏర్లై పారిపోతుంది, ఇంకా కదలట్లేదు ఆవిడ. ఒక ఫస్ట్ దెబ్బకే అయిపోతుంది. దేనికోసం అంటే అంటే ఎంత దిగజారిపడి మనిషి చూడండి. ఏమవుతుందండి? ఒకవేళ సర్దుకుంటున్నారనుకోండి, సర్దుకున్న వాళ్ళని బట్టి కూడా వాళ్ళు తగ్గట్లా. కొన్ని గొడవలు అలాగే జరుగుతున్నాయి. అన్నీ మనం వదిలేసుకున్నా కూడా వాళ్ళు రెచ్చగొడేస్తున్నారు. అంటే మనుషుల మధ్య ఏం లేదు, సమాధానం లేదు. అందు గురించి స్టేషన్లు పెరిగిపోయినాయి, పోలీస్ శాఖలు పెరిగిపోయినాయి. ఆఖరికి ఏం చెబుతున్నారు అంటే ఖాళీ లేదు, తర్వాత తీసుకుంటాం కేసు, ఆగండి, ఈ కేసు అయిన తర్వాత ఆ కేసు తీసుకుంటాం అన్నట్టుగా పక్కన పెండింగ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంత దిగజారిపోయింది మానవ జాతి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు,
ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? చీమల దగ్గరికి వెళ్ళి వాటిని అంతా కనిపెట్టు. ఒకసారి అవి గూట్లు ఎన్ని లక్షలు ఉన్నాయి చూడు. ఒక్కటైనా కరుచుకుంటాం కానీ, రక్కుకుంటాం కానీ, గొడవలు ఆడుకుంటాం కానీ ఏదైనా ఉందా? శాస్త్రవేత్తలు ఎక్కడ చెప్పలేదు కొట్టుకుంటున్నట్టు. వాళ్ళ పర్యవేక్షణలో చీమలు కొట్టుకుంటున్నట్టు ఎక్కడ చెప్పలా. మీకు చూపిస్తాను, మీరు నిజంగా విస్తుపోతారు. చీమల గురించి వాళ్ళు అధ్యయనం చేసింది విస్తుపోతారనమాట. అంత అద్భుతమైన నడవడిక కలిగి ఉన్నాయి. ఇంకేమి లేరు వీటికి. న్యాయాధిపతి లేడు. న్యాయాధిపతి ఉన్నాడా? న్యాయాధిపతి అంటే జడ్జి. న్యాయం తీర్చమని కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి చీమలకు లేదంట. మనం ఏం చేస్తున్నాం? నేను మా సాత్విని చూడమన్నమ్మా, మొదటి నుంచి కేసులు ఈ లిస్ట్ ఇస్తాడు, ఒకసారి చూడమంటే అవన్నీ ఏక చూడాడి అని. 1980లో కేసు ఇప్పటికీ విచారణ జరుగుతుంది. ఇంకా దానికి కూడా ఏం లేదు, ఎండింగ్ లేదు. అంటే తీర్పు రాలేదు. ఎందుకు రాలేదు? విచారణ జరుగుతుందండి. దానికంటే ముందు కేసులు ఉన్నాయి, అవి చూసుకున్నాక దీన్ని కంప్లీట్ చేస్తారు. అంటే 80లోదే శరణం లేదంటే 2025లో రెండో రాకడ వరకు జరుగుతూనే ఉంటుంది కేసు. అంటే కోర్టులో కూడా కేసులు ఏమైపోతున్నాయి, ఫైళ్ళు పెండింగ్లో పడిపోతున్నాయి. అందుగురించే కోర్టులు ఏం చేసినాయంటే అర్ధాంతరంగా కొన్ని కేసులు ముగించేయడానికి లోక్ అదాలత్ అని ఒక సిస్టమ్ కూడా తీసుకొచ్చి అది కూడా చేస్తున్నారు. ఇప్పుడు లోక్ అదాలత్లో కూడా ఏం లేదో తెలుసా? ఖాళీ లేదంట. అందులో కూడా పెండింగ్ గడిపోయినాయి. ఏం కావాలి? న్యాయం కావాలని తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ. న్యాయం చేయండి అని తిరిగి పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్యాయం ఎక్కువైపోయింది. న్యాయం తీర్చండి అని అడిగే వాళ్ళు కూడా అన్యాయస్తులే. ఇలా అన్యాయం చేసేసి మరలా న్యాయం కావాలని కోర్టును ఆశ్రయించడం, ఇలాంటి పరిస్థితులు కనపడుతుంది మనకి. ఎక్కడున్నావు? కోర్టు దగ్గర ఉన్నాను. కనపట్లేదు. ఎక్కడున్నావు? కోర్టు దగ్గర వచ్చానురా. ఆ మూలన దుప్పటి కప్పు పుడుకున్నాను చూడ. దుప్పటి కప్పు పుడుకుని చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏంటి దుప్పటి ఎలా తీసాడు? నేనే అన్నాడు. ఏంటి ఇక్కడ సెటిల్ అయిపోవా? మనం ఇక్కడ పుడుకోవాలి. మరి ఇప్పుడు అవదంటే కేసు 2-3 రోజులు పడుతుందంట. అరుగు మీద ఎక్కడ పిల్లేసి ఇస్తాడు మనకే? అరుగు మీద దుప్పటేసి పడుకున్నాను అంటున్నాడు. కోర్టుల దగ్గర పడుకునే వాళ్ళు ఉన్నారండి. మీరు ఏలూరు జిల్లా కోర్టుకి వెళ్ళి చూడండి, ఇలాంటి వాళ్ళు కనపడతారు. చెట్ల దగ్గర పడుకుని చిన్న గూళ్ళగా అయిపోతుంది, అక్కడ చిన్న ఫ్యామిలీలాగా అయిపోతుంది. అక్కడే తిని అక్కడ పడేసి అక్కడ పడుకుని ఇక అక్కడే స్నానాలు, ఆ టైపులో. అంటే కేసులు తేలక ఏం కావాలి వాళ్ళకి? న్యాయం కావాలి. అంటే ఒక ఇష్యూ వచ్చిందండి, ఒక గొడవ వచ్చింది ఆస్తి విషయమే. నేను అదే చెప్పాను. మా అన్నయ్య విషయంలో నేను ఒక మాట చెప్పాను, మనం గొడవ ఆడుకోవద్దు. ఇద్దరు కూర్చుని తాతీగా నాణ్యత ఇస్తే దాని మీద మనం చర్చించుకుని నువ్వేం తీసుకుంటే తీసుకో, నేనేం తీసుకుంటుంది తీసుకో. ఎవరు కోర్టులో పడేసి మనం తినక అది అందులో పడి ఉండి నాణాలు తినక ఎవరు తినక ఎందుకు వచ్చింది? ఇద్దరు దగ్గర కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకునే రోజులు ఉన్నాయా? పరిస్థితులు కనపడుతున్నాయా? లేవు. ఎందుకు లేదు? స్వార్థం ఇది పెరిగిపోయింది మనుషుల్లో. ఆ చీమ ఆ బిస్కెట్ ముక్క లాక్కెళ్ళిపోతే నా బిస్కెట్ ముక్క లాక్కెళ్ళిపోతామని అది ఎదురు తిరగలా, వెనకొచ్చింది ఇంకో ముక్క తీసుకుంటుంది. చీమల దగ్గర ఏమి లేదంటే మనలాగా అసూయ లేదు, ద్వేషం లేదు, ఏదో పొరుగు వాళ్ళని దాచించే గుణం వాటికి లేదు. వాటికి ఎవరితో పని లేదు, జడ్జీలతో పని లేదంట. చీమలకి ఏమి లేదన్నాడు? నాయకుడు లేడు అన్నాడు. నాయకుడు అంటే నడిపించేవాడు. సంఘానికైతే కాపరి, సొసైటీలో నాయకులు, లీడర్సు, వాళ్ళు ఎవరు లేరంటే అట్లకి. ఎందుకు లేరు? చీమలకి నాయకులు లేడంటే ఒక స్కూల్లో ఎగ్జామ్ జరుగుతుందండి. జరుగుతుంది స్కూల్లో. 15 మంది ఉన్నారు సభ్యులు. కాపలకి మనిషిని పెడుతున్నారా? ఎందుకు పెడుతున్నారు? ఏంటి అంటే క్రమశిక్షణ ఉండదు వాళ్ళ దగ్గర. మొత్తం ఈ సట్టటికి లాగేసి మొత్తం సింపేస్తాడు కూడా వెనక్కి. రే కింద నుంచి లాగేస్తాడు, బర్రమని లాగేస్తాడు. రే ప్లీజ్ రే బయటికి వెళ్ళాడు సార్ అంటే ఒక్క 5 నిమిషాలు టీ తాగి వస్తానని బయటికి వెళ్తే ఈ మొత్తం అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి మొత్తం మారిపోతుంది. ఏమి లేదు వాళ్ళ దగ్గర, క్రమశిక్షణ లేదు. చదివితే ఆ తిప్పలు ఎందుకు? నాయకుడు పెట్టాల్సి వచ్చింది. నాయకులు లేని జనులు చెడిపోతారన్నారు. మోషే గారు కొండెక్కిచ్చి లోపు ఏం చేశారు? కింద గలిబీలు అయిపోయింది, గందరగోళం చేసి పడేశారు. అంటే నాయకుడు అలా తప్పుకుంటే
మనుషులు చలచెదిరైపోతున్నారు, వారి స్థితిగతులు మారిపోతున్నాయి, వారి ప్రవర్తన మారిపోతుంది. అందుగురించే దేశానికి ఒక లీడరు, రాష్ట్రానికి ఒక లీడరు, ప్రాంతానికి ఒక లీడరు, వార్డుకి ఒక లీడరు. ఎందుకు? కాపలా కాయటానికి, క్రమశిక్షణలు నడిపించడానికి. కానీ చీమలకి నాయకుడితో పని లేదంట, పని లేదంట. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఎవరు అక్కర్లేదు మనకి? నాయకుడు అవసరం లేదు, న్యాయాధిపతి అవసరం లేదు, విషయానికి అక్కర్లేదు. అంటే మనకి అంటే మీరున్నా లేకపోయినా మేము క్రమంగా ఉంటామండి. ఇప్పుడు కాపరి తొందరగా రండి, సమయానికి రండి. ఎందుకు పెట్టాలి మెసేజ్లు? పెట్టకపోతే రారా? కొంతమంది అంటున్నారు, సీనియర్ పాస్టర్లు అంటున్నారు, అంటే ఆదివారం ప్రార్థనకి సమయానికి రండి మానకండి అని ఎన్నిసార్లు చెప్తామని సిగ్గేస్తుందని అన్నాను. ఎన్నిసార్లు చెప్తే అంత మంచిదంట. కనీసం 100 సార్లు చెప్తే 100 సార్లు ఒకసారి అని తీసుకుంటాడంట. నువ్వు 10 సార్లు చెప్తే అది ఎక్కదంట. అలా చెప్తూనే ఉండాలంట వాళ్ళకి అంటున్నాడు ఆయన. చెప్పేవాడు ఉంటానే ఉండాలంట. చీమలకి అలా అవసరం లేదంట. అసలు చేయాల్సినటువంటి పని కొరకే వాళ్ళని క్రమశిక్షణలు పెట్టేటువంటి పర్యవేక్షకులు వాళ్ళకి అవసరంలా. కానీ దేవుని చేత చేయబడ్డామని, దేవుని స్వరూపులు చేయబడ్డామని, దేవుని స్వభావం కలిగి ఉన్నామని చెప్పుకున్నటువంటి మనుషులకి జడ్జీలు అవసరమైపోయారు, పోలీసులు అవసరమైపోయారు, నాయకులు అవసరమైపోయారు. అందుగురించి దేవుడు అంటున్నాడు, రే ఒకసారి సీమల దగ్గరికి వెళ్ళండి అంటున్నాడు. క్రమంగా నడుస్తున్నాయి. క్రమంగా నడకపోతే ఎవరు కావాలి? నాయకుడు కావాలి. కొట్టుకుంటే ఎవరు కావాలి? పోలీసులు కావాలి. ఎవరు తప్పు చేశారని చెప్పడానికి ఎవరు కావాలి? జడ్జి కావాలి. అవి ఏం అవసరం లేదండి వాళ్ళకి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, బీబీసీ న్యూస్ అని చెప్పాను కదా, ఆ న్యూస్లో చీమల గురించి రీసెంట్గా ఎప్పుడంటే 2024లో ఇచ్చిన వివరణ ఇది. 2024 సెప్టెంబర్ 6 బీబీసీ న్యూస్లో ఏం చెప్పారనంటే, చీమలు కాదండి, చీమలు అది కాదు, చీమలు గూడు తీయ ఒకసారి. ఇదేంటిది? చీమల పుట్ట ఇక్కడ పెట్టేసినాయి అని తిట్టుకుంటారు కదా మీరు. చీమల పుట్ట గురించి విస్తుపోయే నిజాలు చెప్పారండి వాళ్ళ. కిందకి తీసే, ఇంకోటి చూపించు. ఇది చీమల పుట్ట మీద అధ్యయనం చేశారు వాళ్ళు. ఇది చీమల పుట్ట. ఇది కూడా ఇంకా ముందుకి చూడండి ఒకసారి. ఏమని రాసే టైటిల్? అండర్ గ్రౌండ్ యాంట్ ఇంజనీర్ అంట. చీమల కాలనీ లోపలికి ఒకసారి చూడండి అని ఉంది కదా, చూసారు? అది చీమల పుట్ట అండి. అది వాళ్ళు ఇచ్చిన ఇమేజ్. అది అక్కడ ఏం కనపడుతుంది? కింద రౌండ్ అప్ కనపడుతుందా? కింద కనపడుతుందా? ఇందాక మీరు పెద్ద పుట్ట చూశారు కదా, పెద్ద పుట్ట. ఆ పుట్టలో కింద ఇన్నర్ ఇమేజ్ ఇది, లోన్ ఎలా ఉన్నది అన్నది. కింద రౌండ్ అప్ చేసాడు, చూసారా? అక్కడ ఎవరనుకుంటున్నారు? మొత్తం అవన్నీ కూడా చీమలు నివాసం ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి చీమల పుట్ట. ఆ కింద రౌండ్ అప్ చేసాడు, చూసారా? ఆ కింద కోట్ చేసి కింద ఇచ్చాడు, చూసాడు? మ్యాటర్ జూమ్ చే. ప్రతి స్వరంగం, అంటే స్వరంగాలు అని చెప్తారు కదా, మన లోన దూరేది కదా. ప్రతి స్వరంగం ఎక్కడికి వస్తుంది? మెయిన్ కిందకు వస్తుంది. అది ఎవరిది అనుకుంటున్నారు? అది ఎవరిని ఉంచడానికంట? రాణికి ప్రత్యేకమైన గది కడతాయంటండి అయ్యా. ఎవరికి ఇస్తుంది ప్రిఫరెన్స్ చీమల పుట్ట? రాణి చీమకి ఒక ప్రత్యేకమైన గది కేటాయించేయంట. ఆశ్చర్యం వేసిందంట వాళ్ళకి. వాళ్ళ అధ్యయనాలు తేలింది ఏంటంటే, రాణికి ప్రత్యేకమైనటువంటి ఒక కాలనీలో ఒక ప్రత్యేకమైనటువంటి గదిని ఏర్పాటు చేసినాయి అంట. ఎందుకో చెప్పాలి. ఇక్కడ విషయం ఏంటంటే, పిల్లలు పెట్టడానికి కాదు, అసలు ఆ పుట్ట నిర్మించిందే రాణి అంట. ఆ పుట్ట నిలబట్టడానికి కారణమే రాణి అంట. అందుగురించి ఆమె చచ్చిపోయింది అనుకో, పుట్ట కూలిపోద్దంట. మరలా ఇంక పుట్ట మగ సీమంటకు కూడా వీలు ఉండదంట. అంటే ఆ పుట్ట నిలబడ్డానికి కారణం ఎవరంటే రాణి. కనీసం సీమకున్న జ్ఞానం కూడా లేదు మాకు. ఆడద లేకపోతే ఒక క్షణం బతకలేమని తెలుసు, తిన్న కంచం కడుక్కోలేమని తెలుసు, ఇప్పిన బట్టలు ఉతుక్కోలేమని తెలుసు. కానీ ఆడదాన్ని ఎలా చూస్తున్నాడు మనిషి? హీనంగా చూస్తున్నాడు. మీరు గుండెల మీద చేసింది చెప్పండి, ఒక్కరోజు మీరు గడవగలరా? ఒక్క నిమిషం కూడా మనకు గడదు.
కానీ చీమలు ఏం చేసినాయి, ఎక్కడ తీసుకెళ్ళి పెట్టినాయి, ఇలా వచ్చేసేయండి. ఇప్పుడు ఇక ఇలా వచ్చేసేయండి. వాళ్ళు శాస్త్రవేత్తలు వాళ్ళ శాస్త్రీయ ఆధారాలను బట్టి చీమలకి కాలనీలు ఉంటాయి. రాణిసీమ కంట ఒక ప్రత్యేకమైనటువంటి గదిని ఏర్పాటు చేస్తాయంట. రాణిసీమ చనిపోతే ఆ ఆవాసం అంతా కూడా ఏమైపోద్దంట, నాశనం అయిపోద్దంట. అందుకే ఆ ఆవాసంపై ఆక్రమణ జరిగినప్పుడు మిగతా చీమలు ఎన్నైనా చచ్చిపోవడానికి ఇష్టపడతాయి, కానీ ఆ చీమ దగ్గరికి ఆ ఉపద్రవాన్ని రాకుండా కాపాడడానికి ఎక్కడో ఒక మంచి ప్లేస్ చూసి రాణిసీమను పట్టుకెళ్ళి అక్కడ పెడతాయంటాయి. అంటే ఆవిడకే ఏమన్నా అవుతుంది, మనకేమవుద్ది చెప్పాలి. రాణిసీమకి ఏమన్నా అవుతే ఆ చీమలకి ఏమవుతుంది, మీకైతే మాకేమవుతుంది. ఆడదే లేదనుకోండి, ఒకసారి భార్యను కోల్పోయినటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళి అడగండి, అధోగతి అయిపోద్ది. స్త్రీకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని స్త్రీకి ఇవ్వాలి అని చీమలు చెప్తూనే అంటున్నాను నేను. వారు లేకపోతే మనకు మనుగడ లేదంటున్నాను నేను. పునరుత్పత్తి కూడా లేదంటున్నాను. అర్థమవట్లేదా? కానీ ఏం చేస్తాడు, కీలు బొమ్మను ఆడించినట్టు ఆడించేస్తాడు. ప్రతి ఓడు చెయ్యి ఎత్తేస్తాడు ముందు. ఎత్తేసి ఎందుకు మళ్ళీ బతిమాలుకోవటం, వచ్చేయా వచ్చేయా అని. మరి ఫోన్లు ఎందుకు, ఉండలేకపోతున్నానే మళ్ళీ 2 రోజులకే. ఎంత వంటింటి కుందేళ్ళకు చూసి నీచంగా నికృష్టంగా ప్రవర్తించి రోడ్లాంటి ఈడ్ తీసుకొట్టే మగాళ్ళు ఉన్నారు. కానీ అందుకే చెప్పారు పెద్దలు, అన్నారు అందుకే అన్నారు, ఆడది బాగుందనుకోండి కుటుంబం అంతా బాగుంటుందంట. ఆడది తేడాగా ఉందనుకోండి కుటుంబం అంతా ఏమైపోతుంది, విచ్ఛిన్నమైపోతుందంట. చీమలు మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే, స్త్రీకి ఇవ్వాల్సినటువంటి స్థానం, స్త్రీమూర్తికి ఇవ్వాల్సినటువంటి ఆ స్థానం వాళ్ళకి ఇస్తే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా వెళ్తుంది. చాలా హేళన చేసి మాట్లాడుతుంటాం, కించిపరిచి మాట్లాడుతుంటాం, నలుగురిలో అవమానపరిచి మాట్లాడుతాం. నలుగురు లేదని అన్నారనుకోండి, కళ్ళు ఇంత కళ్ళు చేసి ఎర్రబడి చూస్తుంటాం మనం. కానీ మనకి జరగంది ఏంటంటే, వారు లేకపోతే 2 రోజులు హోటల్లో తెచ్చుకున్నాక తెలుస్తుంది. 3వ రోజు నుంచి అలాగే వెళ్ళి మందుల షాప్ కూడా ఇంకో ట్యాబ్లెట్ సీట్ ఒకటి తీసుకుని తెచ్చుకుంటామే. ఇంకా 4వ రోజు మెడికల్ షాప్ దగ్గరికి కాదు, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారి కనపడి వెళ్ళేటప్పుడు ఆ హోటల్లో పట్టుకెళ్ళిపోతాండి. ఇలా ఉంటుంది మన బతుకు. దేవుడేమంటున్నాడనంటే, స్త్రీని ఎలా చూడాలో అలాగే చూడాలని చెప్తున్నాడు. చీమలు వాటికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇస్తాయంట, రాణిని రాణిలాగే చూసుకుంటాయంట. ఒకసారి చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం. కోపం వచ్చేస్తుంది మా ఊళ్ళకి. ఓ బావో దాని గురించి నీకు తెలియక చెప్తున్నాడు, ఇంటికాడ చూడాలి దాని సంగతే అన్నట్టుగా. మరియు దేవుడైన యెహోవా, నరులు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాడికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదునని అనుకున్నాను. ఎవరికి సాటి అయిన సహాయం? నరునికి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిదా? కాదు. మరి ఎవరిని సాటి అయిన సహాయం ఇచ్చాడు? స్త్రీని ఇచ్చాడు. స్త్రీని ఇచ్చాడు. భార్యను సాటి అయిన సహాయం అని చెప్పాడా? అంటే ఎందుకు చెప్పాడు? సాటి అయిన సహాయం అంటే సాటి అయిన సమానమైన, అంటే నీతో పోటీ పడగలగా కెపాసిటీ ఇచ్చాడు. అలాంటి దాన్నే నీకు సహాయంగా ఇచ్చాను. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆడద లేకుండా ఒక క్షణం గడదని తెలిసి కూడా సెక్యూరిటీగా ఉండాల్సినటువంటి భర్త కూడా గృహహింస చట్టం కేసు పెట్టి స్థితులకు తీసుకెళ్తున్నారు. 4 గోళ్ల మీద పెట్టి నన్ను హింసిస్తున్నాడండి అని చెప్పి ఒక ఆడది పోలీస్ స్టేషన్కి వెళ్ళేలా చేస్తున్నాడు. వారిని ఎక్కడ ఎట్టాలని చెప్తున్నాడు? వాళ్ళ ప్రత్యేకమైనటువంటి స్థానం వాళ్ళకి. అంటే మూలన కూర్చోమని కాదు అక్కడ. వాళ్ళు ఎలా తీసుకుని ఇంటికి వెళ్ళాక మూలన కూర్చోబెట్టమన్నారు. పాస్టర్ నువ్వేంటి ఎక్స్ట్రా చేస్తున్నావు అంటారు. మళ్ళీ నేనేమైనా మూలన కూర్చోబెట్టలేదు అక్కడ. అంత వసతులు ఉన్నా కూడా స్త్రీకి ఒక ప్రత్యేకమైన గదిని నిర్మించినాయి. ఎందుకని? ఏదైనా ప్రమాదం వచ్చా రాణిసీమ చచ్చిపోయింది అనుకోండి, ఇక అది ఫెయిల్ అయిపోద్ది. ఇక గూడు పోయినట్టే. ఇక అందులో ఉన్న మగసీమలు కూడా చచ్చిపోతాయి. ఆడదంతో పాటు ఏం పోతాయి? మగసీమలు కూడా ఎగిరిపోతాయి. అందుగురించి అవి ఏం చేసినాయంటే, మనం ఎలా ఉన్నా మన సొరంగాల్లోంచి మనం నడిచి డైరెక్ట్గా
స్త్రీల దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేద్దాం. ఆ అప్డేట్ అయినాయి. ఇంకొక విషయం ఏంటంటే వాటిని రాణిలాగే చూసినాయండి. అవి ఏవి మగసీమలో రాణిలాగా చూసి వాటి స్థానాన్ని వాటికి ఇచ్చినాయి. కానీ రాణి ఎప్పుడు రాణి అవుద్ది? భర్తని రాజుని చేసినప్పుడు. అర్థం. రాణి ఎప్పుడవుతుందండి? రాజు ఉంటే. రాజుని పేను కుక్కినట్టు కుక్కెత్తే నువ్వు రానవ్వు, బోర్డవుతావు. అంటే చాలామందికి అర్థం కానిది ఏంటంటే భర్త తన స్థితిని అర్థం చేసుకోవట్లేదు. భార్య పట్ల, స్త్రీల పట్ల పురుషులు ఎలా ప్రవర్తించాలో, ఎలా వ్యవహరించాలో, స్త్రీకి ఏ స్థానం ఇవ్వాలో, స్త్రీని ఎలా గౌరవించాలో, స్త్రీని ఎక్కడ పెట్టాలో వారికి అర్థం కాలేదు. కానీ సీమలకి అర్థమైనవి అంట. స్త్రీని ఏ గృహంలో అయితే గౌరవిస్తారో ఆ గృహం, ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మొత్తం నడిపించేదంతా హోమ్ మినిస్టర్లే. పైకి ఏంటంటే మేసలు తిప్పి మేలేసి ఎక్స్ట్రాలు చేస్తారు, కానీ నడిపించేదంతా వాళ్ళే. అని తెలిసి కూడా మనం ఏం చేస్తుంటాం? మధ్యలో మాది అనుకుంటాం. అప్పుడే దెబ్బడుతుంది. అవి కింద ఉండి మొత్తం ఎసరెట్టేస్తుంది పైకి పొగ. అది కొంచెం వాళ్ళ స్థానం వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, సీమల్లాగా మన గూడంతా హ్యాపీగా ఉంటుంది. కదిపేవా మొత్తం ఇంటికి దీపం వెళ్ళాలంటారు. ఇంటికి దీపం వెళ్ళాలి కాదు, ఇంటికి కొరువు వెళ్ళాలి అయిపోతుంది. అదే దీపంతో మన ఇల్లు తగలెట్టేస్తుందని. వాళ్ళ స్థానాన్ని వాళ్ళకి ఇచ్చేసేయండి. భారతదేశంలో స్త్రీకి ఉన్న గౌరవం అంత ఇంత కాదని చెప్తున్నారు, కానీ స్త్రీకి ఉన్నటువంటి ప్రమాదం మన దేశంలో అంత ఇంత కాదు. స్త్రీకి అంత ప్రమాదం ఉంది. కుటుంబాల్లో కూడా స్త్రీని వంటింటి కుందేలాగా చూస్తూ హింసించే మగాళ్ళు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు. వాళ్ళ స్థానాన్ని వాళ్ళకి ఇస్తే పుట్ట అంతా కూడా క్షేమంగా ఉంటుందని అవి గుర్తించి వాటిని మాత్రం కలపకుండా, వాటి జోలికి వెళ్లకుండా వాటి స్థానాన్ని వాటికి ఇచ్చేసినట్టు మగసీమలు. రాజసీమలు, రాణిసీమలు ఏం చేస్తున్నాయి? క్షేమం చూసుకుంటున్నాయి. ఇందులో ఇప్పటివరకు మన భర్తల గురించి ఆలోచించాం. స్త్రీ కూడా గమనించాల్సింది ఏంటో తెలుసా? ఆ పుట్ట నిర్మించడానికి కారకులు ఎవరు? రాణిసీమలే కడతాయండి పుట్ట. శాస్త్రవేత్తలు చెప్పింది అది మొత్తం అది ఏర్పడడానికి, ఆ కుటుంబం కట్టబడడానికి రాణిసీమే కారకురాలంట. ఇందాక వాళ్ళని అన్నప్పుడు మీరు నవ్వుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు చెడిపోవడానికి, కుటుంబం విచ్ఛిన్నం అయిపోవడానికి అసలు కుటుంబ బాధ్యతలను నిజాన్ని నీకు తెలీదా అని మిమ్మల్ని అడుగుతున్నాడు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇంటిని కట్టుకుంటుందంట. 3 రాళ్ళు తన ఇంటిని పెరికేసుకుంటుందంట. కట్టేది నువ్వే, పెరికేది నువ్వే. భర్తదేం లేదు ఇందులో పాత్ర. పాడైపోవాలన్నా నువ్వే, బాగు చేయాలన్నా నువ్వే. నిర్మించింది ఎవరు? ఆ రాణి నిర్మించింది కాబట్టి, రాణి మీద ఆధారపడి ఉంది కాబట్టి పురుషుడు తగ్గించుకుని వెళ్తున్నాడని నువ్వు రాజు అయిపోయి కూర్చోవాలనుకుంటే మాత్రం ప్రమాదాలు పడతావు. వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తుంది, నువ్వు ఏం చేయాలి? జాగ్రత్త చేయాలి. కుటుంబం బాగు కొరకు, కుటుంబం కట్టబడడానికి, కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండటానికి నీ పాత్ర చాలా ఉందంటున్నాడు. ఒకసారి సామెతలు 14 మొదటి వచనం చూడండి. సామెతలు 14 మొదటి వచనం. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. కష్టపడేది, శ్రమపడేది వాళ్ళు ఎవరి కోసం? ఇంటి కోసమే. అవన్నీ సమకూర్చేది ఎవరి కోసం? సీమలు, రాణిసీమ కోసమే. కానీ రాణిసీమ ఏం చేస్తుంది? జలసాలకే తిరుగుతుంది. ఇంట్లో ఆ మూల గదిలో కూర్చుని జీడిపప్పులు కట్ చేసుకుని, క్యారెట్లు కట్ చేసుకుని, సోఫాలో కూర్చుని నట్టేయించని సుఖాలకు అలవాటు పడిపోయి ఎంజాయ్ అంటూ గంజాయి పనులు చేస్తూ కుటుంబం రోడ్డు మీద ఎందుకు పడుతుంది? కుటుంబం, స్త్రీ 3 రాళ్ళు తన ఇల్లు పెరికేసుకుంటుందంట. ఎంజాయ్, ఎంతసేపు ఎంజాయ్ సుఖం, సరదాలు తిరగటం, ఎంజాయ్లు చేయటం, రోడ్లు లాంటి తిరగటం, ఎంతసేపు పిల్లలు పుట్టేసి ఒక స్థాయికి వచ్చేసి ఒక హుందాగా ప్రవర్తించాల్సినటువంటి స్త్రీలు కూడా వాళ్ళ కుటుంబం పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. సీమల పుట్ట మనకు అదే నేర్పుతుంది. సోమరేని స్త్రీ, సోమరేని పురుషుడా, ఒకసారి
చీమల పుట్ట చూడు, వాటి వ్యవహారం చూడు. రాణి చీమ మగచీమ ఎలా వ్యవహరిస్తున్నాయి చూడు, వాటికి ఏ స్థానాలు ఇచ్చినాయి చూడు. ఆ పుట్టను నిలబెట్టుకోవడానికి ఎవరికి ప్రథమ స్థానం ఇచ్చారు చూడు. ఆ పుట్టను నిలబెట్టడానికి ఆ రాణి చీమ ఎంత కష్టపడుతుందో చూడు అని నేర్పిస్తున్నట్టు ఉంది. మన కుటుంబాలు బాగోవాలంటే ఎవరికి ప్రథమ స్థానం ఇవ్వాలంటే, అంటే దైవికమైన విషయాల గురించి కాదు నేను మాట్లాడేది, లోకపరంగా కుటుంబం చక్కగా నలుగురికి కనపడాలని అంటే స్త్రీని ఎలా చూడాలో అలాగే చూడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఇంటిని నిర్మించే బాధ్యత ఎవరి మీద ఉంది? స్త్రీ మీద ఉంది. స్త్రీ మీద ఉంది కాబట్టి స్త్రీ ఏం చేయాలి? నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నీ కుటుంబం నిలబట్ట మీద ఆధారపడి ఉంది, నీ కుటుంబం కూల్చడం మీద ఆధారపడి ఉంది. కాబట్టి స్త్రీలు ఏం చేయాలి? జ్ఞానంతో నిర్మించుకున్నటువంటి ఆ ఇంటిని ఆ చీమ ఎలా ప్రవర్తించి ఆ ఇంటిని కాపాడుకుంటుందో అలాగే మీరు కాపాడుకోవాలి. మీ కుటుంబాన్ని మీరు కట్టుకోవాలని చెప్తున్నాడు దేవుడు. అంతేనా? భార్యలకు ఏం చెప్తున్నాడు దేవుడు? రాణిచీమ లేకపోతే ఆ ఆవాసం అంతా కూడా కొప్పకూలిపోయినట్టు, నాశనం అయిపోయినట్టు, నువ్వు సరిగా లేకపోతే నీ కుటుంబం అంతా ఏమైపోద్ది? విచ్ఛిన్నమైపోద్ది. అందుగురించి సంఘాల్లోని స్త్రీలు ప్రార్థనలకి ముందు అలా వస్తుంటారు, ముందు అలా చేస్తుంటారు. వాళ్ళు బాగున్నారు కాబట్టి పురుషులు బాగుంటున్నారు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. వీళ్ళు చేసేది ఏమీ లేదు, ముందు వచ్చింది లేదు. ఉత్తు కొడుకులకి హాజరు, రెండు కొడుకులు ఎలా ఉంటారు. కానీ కుటుంబాన్ని కట్టుకోవడం రావట్లే. జలసాల జీవితం, రకరకాలుగా బ్రతుకుతున్నారు. కుటుంబం ఎలా కట్టపడుతుందండి? ఎవరి మీద ఉంది బాధ్యత? స్త్రీ మీద ఉంది. రాణిసీమ మీద పుట్ట బాధ్యత ఉన్నట్టు మీ పుట్ట బాధ్యత మీ మీద ఆధారపడి ఉంది. ఆ పుట్ట నిలబడాలని అంటే ఆ రాణిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మాటికి చేయి జాడించడం ఇవన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకం. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ శరీరంలో ఒక భాగం అని చెప్పబడినటువంటి నీ భార్యను కూడా అలా ప్రేమించమని చెప్తుంది. కనుక చీమలు మనకేమి నేర్పిస్తున్నాయి? జ్ఞానం. ఏ జ్ఞానం ఇది? ఏ జ్ఞానం? వాటికి ప్రత్యేకమైనటువంటి కాలనీలు ఉంటాయి, నివాసాలు ఉంటాయి. ఆ నివాసాల్లో ఎవరికి ఏ గది ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో అన్నీ డిసైడ్ చేసుకుంటాయంట. అసలు సీమ ఎంత ఉంటుంది? ఆ సీమ ఇలాంటి ఐడియాలు ఎలా వచ్చినాయి అని అనుకుంటున్నారు తప్ప, నిజమే కదా సీమ మనకి ఇది నేర్పుతుందని అనుకుంటున్నారా? లేదు. ఇంకొక చూడండి, సీమలు వాటి మీద పరిశోధన చేసినప్పుడు BBC న్యూస్లో ఇచ్చింది, పెట్టు. సీమ ఎలాగ ఉంటుందా? కండసీమైనా చలిసీమైనా సీమైనా ఎలా చూసారు ఎప్పుడైనా? మీకు కనపడదు అంత క్లియర్గా? వాళ్ళగేంటంటే మామూలుగా చూస్తాం పోతూ ఉంటాం. వాళ్ళ పరిశోధనలో సేమ్ ఫోటో ఇది. ఆ పైన తల పైన ఏమున్నాయి? యాంటీనా అంటారు అట్లని, యాంటీనా. ఇదివరకు యాంటీనా ఉండేది మనకి, ఇప్పుడు డిష్లు వచ్చేసినాయి ఇలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత. ఇంతకు మునుపు యాంటీనాలు ఉండి పైన ఎలాంటి తీసి వర్షం వచ్చినప్పుడు మళ్ళీ పైకి కట్టుకెక్కి ఇలా తిప్పుకుని వస్తుందా అని వాళ్ళం కదా. ఎందుకని? అంటే సిగ్నల్స్ ఇలా తిప్పువాళ్ళు, ఇలా తిప్పు, వచ్చింది, ఆగిపోయింది, వచ్చింది, ఇలా అనేవారు కదా. అలాంటి యాంటీనాలు అనమాట. అవి యాంటీనాలు ఉంటాయంట. ఆ యాంటీనాల గురించి చూద్దాం ఒకసారి. చీమలకి అవి ఏవైతే పొందుకున్నాయో అవి మరలా ఇతర చీమలకి తెలియజేయడానికి ఈ యాంటీనాలు ఉపయోగిస్తాయంట. ఇప్పుడు 1 కిలోమీటర్ అక్కడికి వెళ్ళిపోయినాయండి చీమలు, ఆ పక్కకి వెళ్ళిపోయినాయి మేతకి. ఇక్కడ కొన్ని లక్షల చీమలు ఇక్కడ ఉండిపోయినాయి. ఒక అవతలకి ఒక 50,000 చీమలు వెళ్ళినాయి అనుకోండి. అక్కడ మంచి ఆహారం దొరికేసింది, వాటికి మంచి ఆహారం, సమృద్ధైన ఆహారం దొరికేసింది, మంచి రుచికరమైన ఆహారం దొరికేసింది. అవి ఏం చేస్తాయి? అక్కడే ఉండి సిగ్నల్ ఇస్తాయి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వచ్చాయనుకోండి అది పాడైపోద్ది. అవి తింటూ ఈ యాంటీనాల నుంచి ఏం చేస్తాయంటే సిగ్నల్స్ పంపిస్తాయంట. ఏంటి దాని పేరు ఏంటంటే ఫెరోమాన్స్ అని ఒక రసాయనాన్ని విడుదల చేస్తాయంట ఈ యాంటీనాలోంచి. ఈ 2 యాంటీనాలోంచి ఆ రసం బయటకు వస్తుందంట. ఆ రసాయనం బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చీమలు వీటి యాంటీనాతోటి కనిపెట్టి మొత్తం అక్కడికి చూసారు. ఎప్పుడైనా ఒక పంచదార పలుకు పడిపోయింది అనుకోండి, ఒక చీమ ఉంటుంది అనుకుంటాం మనం, ఓ పావు గంటకి గుట్ట కింద ఉంటాయి. ఎవరు చెప్పారు? అది ఇక్కడ ఉంది కదా. మరి అవన్నీ ఎలా వచ్చేసినాయి? ఒక్కటిగా ఉన్నది ఆ చీమ, ఒక్కటిగా ఉంది అక్కడ ఆ పలుకు దగ్గర. ఇంకెన్ని చీమలు వచ్చేసినాయి? ఎందుకు వచ్చినాయి చెప్పాలా? ఈ యాంటీనా తోటి సిగ్నల్ పంపిస్తుంది. మంచి ఆహారం, అదే కుళ్ళిపోయిన ఆహారం అనుకోండి రావు. ఎందుకంటే ఇది చచ్చిపోతావు, ఇక్కడికి వద్దు, అసలు నేను చచ్చాను, కడుపు అసలు అదొక రకంగా ఉంది, వద్దు అని సిగ్నల్స్ ఆపేస్తాయి. ఆ రసాయనాన్ని వదలవు. మంచి ఆహారం దొరికితే మాత్రం ఏం చేస్తాయి?
సిగ్నల్స్ వదులుతాయి. ఆ వాసన కంటండి మిగతా సీమలు అన్నీ కూడా గ్రహించేసి టక 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 మన అక్కడికి వచ్చేసి ఇవి ఏవైతే పొందుకున్నాయో వాటిని అవి కూడా పొందుకుంటాయంట. ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్ళినటువంటి సీమ మోయలేనంత ఆహారం దొరికినప్పుడు, సమృద్ధి అయిన ఆహారం దొరికినప్పుడు అవి మిగతా సీమలు కూడా పొందుకోవాలి అనే ఆశ ఆ చీమలకు ఉంటుందంట. సోమరి చీమల నడతలు కనిపెట్టి అన్నాడు. చీమల నడతలు కనిపెట్టాను ప్రభా. ఏం అర్థమైంది ప్రభా అంటే, వాటికి మంచి సమృద్ధైన ఆహారం దొరికింది శరీరాన్ని పోషించుకోవడానికి, శరీరాన్ని కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి. నాకు దొరికిన ఆహారం మిగతా సీమలు కూడా దొరికితే అవి కూడా బాగుంటాయి, వాటి దేహాలు కూడా బాగుంటాయి, అవి కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి అనే ఆలోచనతోటి సిగ్నల్స్ పంపించి పిలిచినాయి. ఇది మనకేమి నేర్పిస్తుంది? పరలోకానికి నడిపించేటువంటి సత్యవాక్యం మీరు వింటున్నారు కదా, బోలని భిన్నమైన బోధలు ఉన్నాయి కదా, మీ యాంటీనాలు ఓపెన్ అవ్వట్లేదు. ఇలా తుప్పట్టేసి ఇలా వాలిపోయినట్టు వర్షాకాలం ఆ యాంటీనా తిరిగిపోయి కింద టీవీ సరిగ్గా రానట్టు మీ యాంటీనాలో వంగిపోయి మళ్ళీ ఆ యాంటీనాలు మీ ముక్కులోకి పెట్టుకుని 10 ఏళ్ళు అయింది, ఒక్కనైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చారంటే నీకు మంచి మంచి వాక్యం చెప్తున్నారు మన పాస్టర్ గారు, అబ్బా సూపర్గా చెప్తున్నారు అని నాకు దాన్ని కూర్చోబెడుతున్నారు తప్ప ఒక్కరినైనా కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారా అంటున్నా. సిగ్నల్స్ పనిచేయట్లేదు. మీ సమృద్ధి అయిన ఆహారం పరలోకానికి నడిపించేటువంటి బాధ అందించబడుతుందని చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి అంటే నువ్వు ఒక్కదానికైనా, నువ్వు ఒక్కడికైనా, ఇంకెవరు పరలోకం రాకూడదా? అర్థమవుతుందా? యాటినలు ఏమైపోయినాయి? మీ మత తుప్పటేసినాయేమో. ఏం చెప్తున్నాడు దేవుడు? శరీర పోషణ కొరకు వాటిని పొందుకున్నది ఇతర సీమలు కూడా పొందుకోవాలని ఆశ కలిగినటువంటి చీమ నీకేమి నేర్పిస్తుందంటే, ఆత్మను రక్షించడానికి మంచి సత్యవాక్యం ఇక్కడ దొరుకుతుంది అని అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఖచ్చితంగా సిగ్నల్స్ వదలాలి వాళ్ళ దగ్గర. ఏం చేస్తాయంటే తెలుసండి, అక్కడ దొరికినప్పుడు అక్కడి నుంచి వదులుతాయా, మరలా తినేసి రిటర్న్ అవుతాయి కదా మళ్ళీ పొట్టలోకి. ఆ దారి పొడిగిని వదులుకుంటూ వస్తాయంట, అది మన గ్రూపులో పెడతాను చదవండి. దారి పొడుగును వదులుకుంటూ వస్తాయంట, అక్కడతో ఆగిపోవంట, అక్కడ సిగ్నల్స్ ఇచ్చి ఆగిపోవంట. అక్కడ ఆహారం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ సిగ్నల్స్ ఇస్తాయి, మరల తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి దారి పొడిగిని వదులుకుంటూ వస్తాయంట. ఆ స్మెల్ చూసి అనేక చీమలు అక్కడికి చేరుకుంటాయంట. కానీ సంఘం ఎప్పుడు ఒకలాగా ఉంటుందంటే అర్థం ఏంటి? సత్యవాక్యం నేర్చుకుంటున్నారు, ఆత్మలు రక్షించగల వాక్యం అంటున్నారు అని నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ పరలోకానికి చేర్చి బాధ అందబడుతుంది అని మీరు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మీరు అలా అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు. యాంటీనా పక్కనెట్టుంది బాబా, అసలు సిగ్నల్ మీరు ఇచ్చిదే సిగ్నల్ మాకు అందుతలేదు అన్నట్టు చూస్తున్నారు మీరు. సత్యవాక్యం అంటున్నారు, సత్యవాక్యం అంటే ఏంటది, ఎలా ఉంటుంది అన్నట్టుగా మీరు చూస్తున్నారు. నేను బైబిల్ వాక్యం మీకు వదులుతున్నప్పుడు మీరు ఏం చేయాలి? దాన్ని గ్రహించుకోవాలి. గ్రహించుకుని మీరు దాచుకుంటమే కాదు, మీరేం చేయాలి? ఇది ఇతరులకు కూడా చెప్పాలి. ఏదో చోటుకి వెళ్తున్నా బైబిల్లో చెప్తారు కదా, అక్కడ అది చర్చే కదా అని అనుకుంటున్నారేమో. అన్నీ న్యాయబద్ధమైనవి కాదు, అన్ని పరలోకానికి నడిపించి బోధలు అందట్లేదు, భిన్నమైన బోధలు వచ్చినాయని బైబిల్ చెప్పింది. కనుక మీరు ఏం చేయాలి? ఆత్మలు రక్షించగల సత్యవాక్యం దగ్గరికి మీ వంతుగా విన్నది మరలా అక్కడ స్ప్రెడ్ చేసి, ఆ యాంటీనాల ద్వారా ఎలా అయితే సిగ్నల్స్ ఇచ్చినాయో అలాగ మీరు కూడా విన్న వాక్యాన్ని స్ప్రెడ్ చేసి నడిపించగలగాలి అని చీమలు మనకు నేర్పుతున్నాయి. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలో కనిపెట్టు. అవి తినేసి మప్తంగా పడుకోలే, ఏం చేసినాయి? మరలా సిగ్నల్స్ ఇచ్చి అనేకుల్ని నడిపించినాయి అంటున్నాయి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. 7 నుంచి చదువుదాం. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అవుతుంది. ఎవరు? తెస్సలోనికలో ఉన్న సంఘం మాసిదోనియాలో ఉన్న వారికి, అకయలో ఉన్న వారికి మాదిరి అయ్యారంట. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడలున్న మీ విశ్వాసము వెల్లడాయని గనుక మేమేమీ చెప్పవలసిన అవసరము లేదు. సత్యాన్ని ప్రేమించేవారన్నా, సత్యాన్ని అనుసరించేవారన్నా, సత్యాన్ని ప్రకటించేవారన్నా దేవునికి చాలా ఇష్టమండి. ఇలా ఏం చేస్తున్నారు? ఎక్కడెక్కడ మోగిందంట? మాసిదోనియాలో,
అకయలో. మ్రోగెను అనే పదానికి గ్రీక్ బైబిల్లో ఎక్సేచియా అనే పదం వాడాడంట. ఎక్సేచియా. ఈ పదానికి అర్థం ఏంటంటే బిగ్గరగా ప్రతిధ్వనించే శబ్దానికి ఈ పదం వాడాలంట. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక గంట శబ్దం చేసింది అనుకోండి, గంట శబ్దం ఎంత దూరం వెళ్తుంది? చాలా దూరం వెళ్తుంది. అలా వాక్యాన్ని వాళ్ళు వేరే ప్రాంతాలకు అందించారంట. ఇక్కడ మాసిదోనియా అక్కయ అంటే పూలపల్లి చింతపూరు కాదు, పాలకొల పక్కన పూలపల్లి చింతపూరు కాదు, చాలా దూర ప్రదేశాలు. అక్కయ మాసిదోనియా ఎక్కడే అనుకుంటున్నారు ఇవి? ఈ తెస్సలోనికీకి ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలంట. ఇంచుమించు ఒక 70-80 కిలోమీటర్ల మేర దూరం అంట ఆ ప్రాంతాలు. అలాంటి చోటకు కూడా వీళ్ళ ద్వారా ఏమి వెళ్ళింది? వాక్యం వెళ్ళిందంట, సత్యం వెళ్ళిందంట. మనం ఏం చేయగలుగుతున్నామో అని అడుగుతున్నాడు దేవుడు. సత్యాన్ని విని ఇక్కడే ఉండిపోయి మీ మట్టికి పరిమితి చేసుకుని మీరు పొందుకున్నది మీ ఆత్మలకు బలాన్ని చేకూర్చేటువంటి ఈ ఆహారాన్ని ఇతరులకు అందించడానికి మీరు ఎందుకు పని చేయట్లేదని అడుగుతున్నాడు దేవుడు. ఏం చేయాలి? వాక్యం బాగా చెప్తారని కాదు, మీరు చెప్పేది పరలోకానికి నడిపించేటువంటి సత్యవాక్యం అందించబడుతుందా లేదా అన్నది ఆలోచించాలి. అన్ని చోట్ల వాక్యం చెప్తారండి, కానీ అది అపోస్తుల ద్వారా దేవుడు సంఘానికి ఇచ్చిందా కాదా? యోధాపత్రిక 3వ వచనం చూడండి. అంటే మీరు అనుకోవచ్చు ఎవరైతే ఏంటి బైబిల్ ఏదో చెప్తున్నారు కదా అని. ప్రియులారా, మనకందరికీ కలిగేది రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా. ఏమంటున్నాడండి? ప్రియులారా, మనకందరికీ కలిగేది రక్షణను గూర్చి మీకు రాయాలని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా. అంటే ఈ దేని గురించి రాయాలనుకున్నాడండి యోధ? ముగించుకుందాం. దేని గురించి రాయాలనుకున్నాడు యోధ? రక్షణను గురించి. మనందరం రక్షణలోనికి వచ్చామా? రక్షించబడ్డామా? రక్షించబడలేదా? రక్షణలోనికి వచ్చాం. రక్షింపబడ్డామనే మాట ఈ శరీరంలోంచి ఆత్మ బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ డిసైడ్ అవుతుంది. అంటే ఈ శరీరం ఉన్నంత వరకు, ఈ ఆత్మ శరీరంలో ఉన్నంత వరకు ఏ క్షణానైనా తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి, రక్షణ కోల్పోయే అవకాశాలు ఉన్నాయని బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. కాబట్టి ఈ రక్షణ గురించి ఆయన మాట్లాడాలనుకున్నాడంట. మీరందరూ రక్షించబడ్డామని అనుకుంటున్నారు కదా, ఈ రక్షణ ఎలా వస్తుంది? ఈ రక్షణకు సంబంధించి దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు? అందుగురించే రక్షణ గురించి కాదయ్యా, ఈ రక్షణ ఎలా వస్తుంది అని అంటే దాని గురించి మాట్లాడు అని అంటున్నాడంట. దాని గురించి చెప్పాలనుకున్నాడంట. కానీ ఆ ప్రయత్నాలన్నీ నువ్వు పక్కన పెట్టి నువ్వేం చేయాలి? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేని నిమిత్తం పోరాడమంటున్నాడు? ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం. బోధ అంటే సత్యవాక్యం. అపోస్తులకు అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి అని చెప్తున్నాడంట. అంటే రక్షణ ఇచ్చేది ఏ బోధ? అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అన్నవాడే రక్షించబడతాడు. రక్షణ పక్కన పెట్టవయా, ఆ రక్షణ ఇచ్చే బోధ ఏది? అపోస్తుల బోధ. ఆ బోధ నిమిత్తం నువ్వు పోరాడు. భిన్నమైన బోధలు వచ్చినాయని చెప్పి కింద చెప్పుకొచ్చాడు. అంటే పరలోకానికి నడిపించేది భక్తి కంటే ముందు బోధ, అపోస్తుల బోధ. మీరు వింటున్నారు, మీరేం చేయాలి మరి? రక్షింపబడరు అని తెలిసిన తర్వాత ఆ ఆహారం వాళ్ళకి క్షేమం కాదు, అది ఆరోగ్యకరమైనటువంటి బోధ కాదు అని తెలిసినప్పుడు మీరు ఏం చేయాలి? ఆరోగ్యకరమైన బోధ మాకు అందుతుంది, మేము తింటున్నాము, మేము సమృద్ధిగా బలపడుతున్నాము, దేవుని తెలుసుకుంటున్నాము, సత్యాన్ని తెలుసుకుంటున్నాం, వాస్తవాలు తెలుసుకుంటున్నాం అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? మీ యాంటీనాలు ఓపెన్ చేయాలి. వాళ్ళు తీయండి బయటికి యాంటీనాలు, ఇక్కడ అతుక్కోండి అలాగా. మీరేం చేయాలి? బయటికి స్ప్రెడ్ చేయాలి. సీమలో రసాయనం వదిలి ఆ సువాసన ద్వారా ఎలాగైతే అనేక సీమలు రప్పించుకుంటున్నాయో సంఘానికి కూడా రప్పించుకోగలిగితే నా పనిలో మీరు కూడా పాలు భాగస్తులు అవుతారు. ఆత్మల సంపాదనలో నాతో పాటు యుద్ధం చేసేవాడికి ఎంత జీతమో, సామాన్లు కాసేవాడి దగ్గర కూడా అంతే జీతం. వాక్యం చెప్పేవాడికి ఎంత జీతమో, ఈ వాక్యం దగ్గరికి అనేకలు నడిపించేవాడు కూడా అంతే జీతం. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు సంబంధం లేదు, ఆయనది బాధ్యత అనుకుంటే మాత్రం మీరు నష్టపోతారు. కనుక చీమలు ఏమి నేర్పిస్తున్నాయి? యాంటీనాలు ఉంటాయంట, 2 యాంటీనాలు. ఆ యాంటీనాల ద్వారా పెరోమాన్స్ అనేటువంటి రసాయనాన్ని విడుదల చేసి అనేక చీమల్ని వాటి దగ్గరికి ఎలా రప్పించుకుంటున్నాయో ఇవి కూడా అలా రప్పించుకుంటాయంట. ఒక మాట చెప్పేసి ముగించేస్తాను ఇంకా, ఎందుకంటే మీకు చెప్పాలి ఇది. చీమలు నిద్రపోతాయా? చీమలు
నిద్రపోతాయా? రోజుకంటే అండి 4 గంటల కంటే ఎక్కువ పడుకోవంట. 24 గంటలు కదా రోజుకి. 24 గంటలకి ఎన్ని గంటలు పడుకుంటాయంట? 4 గంటలంట. మరొక పరిశోధనలో 8 గంటలని తెలిసిందంట. 8 గంటలు, 4 గంటలు. మనం ఇంటికాడ పడుకున్నారా? అమ్మా తల్లి, అయ్యా ఇంటికాడ పడుకున్నారా? ఎన్ని గంటలు పడుకున్నారు? ఇది పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూము కాదు, పడుకునే పడక గది కాదు. ఇదేంటిది? సంఘం. సీమలు నిద్రపోతాయంటే నిద్రపోతాయంట. ఎంతసేపు నిద్రపోతాయంట? 4.8 గంటలు. ఇప్పుడు 5 గంటలు వేసుకుందాం. 5 గంటలు పడుకుంటాయంటండి అనిల్ గారు. మనోళ్ళు ఇంటికాడ 8 గంటలు పడుకుంటున్నారు. అది సరిపోవట్లేదు. చర్చిలోకి వచ్చి కూడా ఏం చేస్తున్నారు? పడుకుంటున్నారు. ఇంకా ఏమన్నా మనోజ్ గారు, మురళ గారు లాంటి వాళ్ళు ఏమన్నా సాయం చేస్తే, ఆర్థిక సాయం, మర్తమంచాలు కొనేద్దాం, బయట హేలాడ తీసేద్దాం దానికి. పడుకోవడానికి వస్తారా? చీమలు మనకి సోమరి, ఎక్కడికి వెళ్ళు? చీమల దగ్గరికి వెళ్ళు. అర్జెంటుకి నువ్వు మెలకువవు, పడుకోకు. అదే చెప్తున్నాడు. పడుకోవడానికి కాదండి. చీమలు పడుకోవండి పెద్ద. ఎంతసేపు? మేమోనంతేనండి ఇంటికి వెళ్ళిపోతేని. ఇంటికాడ ఉంటే కదా. ఉన్నాడా? పోయాడు ఎక్కడికే. అక్కడ మాత్రం నిద్ర రావట్లేదు. చర్చిలోకి వచ్చేటప్పుడు మాత్రం పోనేస్తుంది. కాబట్టి ఒకసారి చీమను చూసి బుద్ధి తెచ్చుకోమంటున్నాడు, జ్ఞానం తెచ్చుకోమంటున్నాడు. ఆయన నిద్రపో. స్త్రీకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత స్త్రీకి ఇస్తాయి. కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత మీకు జ్ఞాపకం చేస్తాయి. ఇంకేంటి? తిన్న ఆహారాన్ని ఇతరులకు కూడా అందించాలనే తపనతోటి స్ప్రెడ్ చేస్తాయి. మీరు కూడా విన్న వాక్యాన్ని ఇతరులకు చెప్పి నడిపించాలి. ఏది సమృద్ధి అయినటువంటి బలమిచ్చే వాక్యమో. ఇక క్రమశిక్షణ కలిగి ఉంటాయి. వాటి కోర్టులతోటి, పోలీస్ స్టేషన్లతోటి, నాయకులతోటి పని ఉండదు. ఇది అల్పజీవి పెద్ద జీవికి నేర్పుతున్న పాఠాలు. అర్థమవుతుందా? దాని సేమ్ ఎంత ఉంటుంది? పర్టికులర్గా చూస్తేనే కానీ అది కనపడదు. అది అదొక చీమ. మళ్ళీ చీమలో తలకాయకి మెదడు ఉందా? చీమకి మెదడు ఉంది. 11 లక్షల సెల్స్ పనిచేస్తాయంట. ఆ మెదడుకి 11 లక్షల సెల్స్. ఆ చీమ ఎంత ఉంటుంది? చీమలో ఆ తలలో మెదడు ఎంత ఉంటుంది? అసలు మనం చెప్పలేము. అది మరి దేంతో చూడాలో తెలియదు. అది 1300 గ్రాములు ఉంటుందండి మన మెదడు. 1300 గ్రాములు అంటే కేజీ మీద 300. ఇంత ఉంటుందా? ఇంత ఉంటుంది. 1300 గ్రాములు మెదడెట్టుకుని కొట్టుకు చేస్తున్నాం. ఎన్న వాకింగ్ గుర్తుండదు. ఆ మెదడుకు ఉడకబెట్టేస్తుంటుంది. సిగ్గుపడాలండి మనం. సీమలో ఎక్కిరెత్తున్నాయి మన మీద. సీమతో పోలిస్తే మన జీవితం ఏ పాటిదని అనుకుంటున్నాం. కానీ చీమల కంటే బహుశ్రేష్ఠులు అన్నాడు. పక్షుల కంటే మీరు బహుశ్రేష్ఠులు అన్నాడు. పశువుల కంటే మీరు బహుశ్రేష్ఠులు. మీరు నాకు ముఖ్యమన్నాడు ఆయన. మనకు పాఠాలు నేర్పించడానికి ఈ ప్రకృతిలో కొన్ని రూపకాలు పెట్టి మనతో ఒక పిలుపునిస్తూ, హెచ్చరిస్తూ మీరు అలా నడవండి అని కోరుకుంటున్నాడు. మీరు చేయాల్సినటువంటి పనిని మీరు గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. బాధ్యతగా నెరవేర్చండి అంటున్నాడు. మీ కుటుంబాన్ని బాగు చేసుకోండి అంటున్నాడు. ఇది సేవలో మనిషికి నేర్పుతున్న బ్రతుకు పాఠాలు. కేవలం 4 పాయింట్లు చెప్పాను, 15 పాయింట్లు. సీమలాగా పుట్టల గెలుపులా కనపడుతున్నారని వదిలేసింది తప్ప ఉన్నాయి. దేవుని చిత్తమైతే మాట్లాడుకుందాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.